దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆకర్షింపబడి ఈ యొక్క పునరుద్ధానం ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ మరొకమారు యేసుక్రీస్తు నామములో వందనాలు. వాక్యం చూసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం చూసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారియు దేవుని ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. గట్టి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. గాడిదకు మానవ స్వరాన్ని ఇచ్చి ఉన్నావు, జంతువుకు మూగజీవికి నువ్వు మానవ స్వరాన్ని ఇచ్చి ఉన్నావు ప్రభువా. మరి మేము స్వరం కలిగి ఉన్నాము, కానీ నీ గురించి ప్రకటించట్లేదు, నీ గురించి మాట్లాడట్లేదు, నీ గురించి మేము చెప్పట్లేదు. మౌనంగా ఉంటున్నాము, సిగ్గుతో ఉంటున్నాము, అవమానంతో ఉంటున్నాము. కానీ నీ ఆత్మను మేమందరము కలిగి ఉన్నాము కాబట్టి, నీ యొక్క ప్రేమ మేమందరము రుచి చూసి ఉన్నాము కాబట్టి ప్రభు, నిన్ను గురించి ప్రకటించుటకు కావలసినంత జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. ప్రభు, ఎవరు లేఖనముల గురించి ప్రకటించగలిగిన జ్ఞానం కలిగిన మనుషుడు? కేవలం నీ కృప చొప్పున మాత్రమే నీ యొక్క లేఖనములు జ్ఞానం చేయగలడు ప్రభువా. నీ యొక్క కృపతో, నీ యొక్క ప్రేమతో, నీ యొక్క కనికరముతో నువ్వు నన్ను దర్శించి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నువ్వు స్వాధీనపరచుకొని పాపాత్ముడైన నన్ను ఒక్కసారి చూసి నీ యొక్క వాక్యములు మా ద్వారా మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమెన్. 2వ రాజులు 2వ అధ్యాయం మొదటి నుంచి. చదవండి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెలుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలును పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ నుండమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవముతోడు, ఈ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి, నేడు యెహోవా నీ యుద్ధ నుండి నీ గురువును పరమునకు తీసుకుపోవనని నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడుగుగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరుకుండడనెను. పిమ్మట ఎలీషా, యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనెను. కనుక వారిద్దరూ ఎరికోకు ప్రయాణము చేసిరి. ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుపోవునని నువ్వు ఎరుగుదువా అని ఎలీషాను అడుగుగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరుకుండడనెను. అంతటి ఏలియా, యెహోవా నన్ను యుద్ధాలకు పోమని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పాను. కనుక వారిద్దరూ ప్రయాణమై సాగి వెళ్ళిరి. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది ఇవతలకును అవతలకును విడిపోయాను. కనుక వారిద్దరూ పొడినేల మీద దాటిపోయేది. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దాన్ని అడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది. అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడిన ఎడల అది కాకపోవునని చెప్పాను. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్నిగురుములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. చాలండి. సుమారు 3 వారాల నుంచి ఇదే అధ్యాయం మనందరం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ యొక్క అధ్యాయంలో ఏలియా
మరియు ఎలీషా ఇరువురు గురించి మాట్లాడుకుంటున్నాం. వారి యొక్క ప్రయాణము మొట్టమొదట గిల్గాలు దగ్గర నుంచి స్టార్ట్ అయింది. గిల్గాలు తర్వాత బేతేలు దగ్గర నుంచి ఎరుకో నుంచి యోర్దాను. 4 దశలుగా వారి యొక్క ప్రయాణము ఈ యొక్క 2వ అధ్యాయంలో క్లియర్గా ఉంది. మనిషి యొక్క జీవితంలో కూడా ఆత్మీయ ప్రయాణము 4 దశలుగా ఉంటుంది. ఆయుష్లో చూసుకుంటే, నరుడి యొక్క ఆయుష్ ప్రకారం చూసుకుంటే బాల్యము, యవ్వనస్తులు, నడిప్రాయులు, వృద్ధులు. అలాగే సేమ్ దాన్ని బైబిల్ ప్రకారం చూసుకోవాలంటే బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి క్రీస్తులో మన ఆత్మీయ జీవితం మొట్టమొదటి స్టార్ట్ అవుతుంది. బాప్తిజం తర్వాత స్థితి మోకాలు అనుభవం, ఆ తర్వాత స్థితి శ్రమల ద్వారా, శోధనల ద్వారా దేవుడిని తెలుసుకోవటం, నిలబడటం. 4వ స్థితి ఆత్మ ఫలము, కృపావరములు స్వతంత్రించుకోవటం. ఇలా దేవుని యొక్క కృప చొప్పున నరుడి యొక్క జీవితంలో 4 దశలుగా ఆత్మీయ ప్రయాణం ఉంటుంది. ఈ యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని ఈ గురు శిష్యులు 2వ అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్తున్నారు. మొట్టమొదటిది గిల్గాలు, 2వది బేతేలు, 3వది ఎరికో, 4వది యోర్దాను. గిల్గాలు గురించి పోయిన వారం ఏం మాట్లాడుకున్నాం? గుర్తుంది ఎవరికన్నా? గిల్గాల గురించి ఏం మాట్లాడుకున్నాం? యెహోషువ 5:9. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు. నేడు ఈరోజే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ఇప్పటి వరకు మన జీవితంలో పొందిన సమస్తమైన అవమానములు 1, 2, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పొందిన ఎటువంటి అవమానములైనా సరే, ఐగుప్తు అవమానం అంటే విగ్రహారాధన ద్వారా వచ్చినది, లేదంటే దేవుడు ఎరగని బిడ్డల దగ్గర నుంచి మనం పొందుకున్న అవమానము ఈ యొక్క ఐగుప్తుల దగ్గర ఇజ్రాయెల్ ఎలా పొందుకున్నారు? వెట్టి చాకరీ, పట్టణంలో కట్టడం కానీ, రాయి తీయటం కానీ, పొలాల్లో కానీ ప్రతి ఒక్క పని ఎంత చేయగలిగితే అంతవరకు దిగదార్చి చేపించారు. ఇలా 430 సంవత్సరాల పాటు ఐగుప్తీయులు ఇజ్రాయెల్ ప్రజల్ని అవమానపరుస్తూనే ఉన్నారు, పని చేపిస్తూనే ఉన్నారు. 430 సంవత్సరాల పాటు వాళ్ళు ప్రార్థన చేయలేదు కాబట్టి దేవుడు వారి తట్టు చూడలేదు. 430 సంవత్సరముల తర్వాత వాళ్ళందరూ ప్రార్థన చేసి యెహోవా కనులెత్తి చూశారు కాబట్టి దేవుడి యొక్క కృపలో దేవుడు ఇజ్రాయేలు యొక్క పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానము జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క వాగ్దానం చొప్పున ఐగుప్తు దేశం నుండి నివసించిన ఇజ్రాయేలుని కానాను దేశమునకు నడిపించుటకు జ్ఞాపకం చేసుకొని ఆయన యొక్క వాగ్దానమును క్రియారూపంగా జరిగించడం మొదలు పెడతారు. దొర్లించడం అంటే ఏంటి, ఐగుప్తు అవమానం అంటే ఏంటని పోయిన వారం మాట్లాడుకున్నాం. దీని తర్వాత బేతేలు అంటే ఏంటి? 2 వారాల కిందట బేతేలు గురించి చెప్పాను. ఏం చెప్పాను? బేతేలు గురించి ఏం మాట్లాడుకున్నాం? ఆదికాండంలో బేతేలు అంటే సింపుల్ థింగ్. యాకోబు గారి గురించి కానీ, అబ్రహాం గారి గురించి కానీ వారి యొక్క ప్రయాణంలో బేతేలు అనే ప్రదేశం వచ్చినప్పుడు అక్కడ వారు ఏం మాట్లాడతారు? దేవుడి గురించి. ఈ స్థలమునందు దేవుడు నివసించుచున్నాడు, ఇది మిక్కిలి, ఇది మహాభయంకరమైనది అని యాకోబు గారు అంటారు. అదే అబ్రహాం గారు అయితే ఏమంటారు? దేవుని యొక్క బలిపీఠము, దేవుని యొక్క నివాస స్థలము. ఇది పాత నిబంధన గ్రంథం. కొత్త నిబంధన ప్రకారం మాట్లాడాలంటే నీ హృదయం బేతేలు అంటే నరుడు యొక్క హృదయం. మీరు ఇక్కడ సుమారు ఎంతమంది ఉన్నారు? నేను కాకుండా 6 ఉన్నారు. మీ 6 హృదయాలు, 6 బేతేలు ప్రదేశాలు. మీ యొక్క హృదయమే బేతేలు. దేవుని మీ హృదయంలో నివసించటమే బేతేలు. దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో నిలిచి ఉండటమే, వాక్యం ఉండటం కాదు, నిలిచి ఉండటమే
ఉండటం వేరు, నిలిచి ఉండటం వేరు. తేడా తెలుసా? రెండింటికి డిఫరెన్స్ ఏంటో. వాక్యం కంఠస్థం చేస్తాం, అది కూడా మంచిదే. వాక్యం ధ్యానం చేస్తాం, అది చాలా మంచిది. వాక్యం అందరికీ తెలుసు. కానీ వాక్యం నిలిచి ఉండటం అంటే సరే, యవనస్తుల ప్రకారం మాట్లాడుకుంటే వ్యభిచారం చేయకూడదు అంటారు. వాళ్ళు క్రియారూపంగా చేస్తే వాక్యం వాళ్ళకి తెలుసు, కానీ నిలిచిలేదని అర్థం. దొంగిలించకూడదు, నరహత్య చేయకూడదు, కాని మాట పలకకూడదు. సరే, మనందరం చూస్తున్నాం, కాని మాట పలకకూడదు. తెలుసు కూడా కాని మాట మాట్లాడితే వాక్యం నిలిచి ఉన్నట్లయినా. ప్రార్థన చేసుకోవాలి, వాక్యం తెలుసు. ప్రార్థన చేసుకోకపోతే వాక్యం నిలిచి లేనట్లు. ఎప్పుడైతే మన హృదయం నందు దేవుని వాక్యం నిలిచి ఉంటుందో అప్పుడు బేతేలు అంటే ఒక చర్చ్ మాత్రమే కాదు. బేతేలు అంటే నరుడి యొక్క హృదయం. ఏ క్షణమైతే నరుడి యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యము నిలిచి ఉంటుందో ఆ క్షణం నుంచి నరుడి యొక్క హృదయం బేతేలుగా మార్చబడుతుంది. ఈ రెండు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మూడోది, ఇవాళ మనం మాట్లాడుకునే దాని గురించి ఏంటంటే ఎరికో గురించి మీకేం తెలుసో చెప్పండి. ఎరికో గురించి చాలా పాటలు ఉన్నాయి. ఎరికో ఏం తెలుసో చెప్పండి. ఎరుకో గోడలు. ఓకే, గుడ్, కరెక్ట్. ఇంకా నీకేం తెలుసు కదా ఎరుకో గురించి? విన్నావు కదా పేరు, ఎన్నో మార్లు వినుంటావు. ఎన్నోసార్లు మందిరంలో దేవుని యొక్క సన్నిధిలో ఎంతోమంది పాస్టర్లు మాట్లాడారు. ఎరుకో అంటే శాపగించబడిన స్థలం. నువ్వు చెప్తావు? తెలియదు. ఆంటీ మీరు చెప్పండి. తెలీదా? అక్కడ నువ్వు చెప్పి ఎరుకో అంటే నువ్వు ఇప్పుడు విన్నారా? ఓకే, సరే, తెలియదు కదా. అయితే తెలుసుకోండి, వీలుంటే రాసుకోండి. యెహోషువ 6వ అధ్యాయము 1 నుంచి చదవండి. 1 నుంచి. ఆ కాలమున ఇశ్రాయేలుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడేది. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లెను, చూడుము, నేను ఎరుకోను దాని రాజును పరాక్రమ గల సూర్యులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. 2వ అధ్యాయం లాస్ట్లో అండర్లైన్ చేసుకోండి. యుద్ధ సన్నద్ధులై అండర్లైన్ చేసుకోండి. కంటిన్యూ చేయక. అలాగూ 6 దినములు చేయిచూ రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడువలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలు ఊదవలెను. మానక కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా వారు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అండర్లైన్ చేసుకోండి. జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలును కనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి, మీరు నిబంధన మందసమును ఎత్తుకొని మోయుడి. 7 యాజకులు యెహోవా మందసమునకు ముందుగా పొట్టేళ్లు కొమ్మ బూరలను 7 పట్టుకొని నడవాలని వారితో చెప్పారు. మరియు అతడు, మీరు సాగి పట్టణమును చుట్టుకొనుడనియు యోధులు యెహోవా మందసమునకు ముందుగా నడవలనియు ప్రజలతో చెప్పారు. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ము బూరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసము వారి వెంట నడిచింది. యోధులు బూరల నూదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చారు. యాజకులు వెళ్ళుచు బూరలను ఊదుచుండేది. మరియు యెహోషువ, మీరు కేకలు వేయండని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు, నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని ఒక మారు దాని చుట్టూ తిరిగిన తరువాత వారు పాళెములో చూచి రాత్రి పాళెములో గడిపిరి. చదవండి. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టేళ్ల కొమ్ము
యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బూరలు ఊదుచూ వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడి వచ్చును. యాజకులు వెళ్ళుచు బూరలు ఊదుచూ వచ్చిరి. అట్లు 2వ దినమున వారు ఒక మారు పట్టణము చుట్టూ తిరిగి పాళెములకు మరల వచ్చిరి. 6 దినములు వారు అలాగు చేయిచూ వచ్చిరి. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ చీకటితోనే లేచి అండర్లైన్ చదువు వేకువతో చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగి. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చాను. కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబను వేశ మనము పంపిన దూతలను దాచిపెట్టను గనుక ఆమెయు ఆ ఇంటినున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేళ్ల పాళెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగు చేయదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారును ఇత్తడి పాత్రను ఇనుప పాత్రను యెహోవాకు ప్రతిష్ఠితములగును. వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలెను. చాలండి. 6వ అధ్యాయము 1 నుంచి 19 వరకు వచనములు అందరూ చదివారు కదా. ఇప్పుడు చెప్పండి మీరు, ఎరుకు అంటే ఏంటి? శపించబడిన పట్టణం. ఓకే, ఇంకేం తెలుసుకున్నారు? మీరు చదివిన తర్వాత, చదవకముందు అడిగాను, చదివిన తర్వాత మళ్ళీ అడుగుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి, ఏం తెలుసు, ఏం రాస్తుందో ఈ ఒక వాక్యం? ఆ ప్రకారం చుట్టూ 7 మార్లు తిరిగి, అంటే దైవజనుడు ఏం చెప్పాడో అది అట్లా ఆయన మాట వినవాలని. ఓకే, ఇంకా పెద్దగా చెప్పండి. ఓకే, ఇంకా చదివారు కదా, ఏమర్థమైందో చెప్పండి. ఏంటి? ఓకే, నువ్వు చెప్పక్క. పెద్దగా చెప్పు. శాపగ్రస్తమైనది ఎరుకు. నువ్వు చెప్పు. దానిలో ఉన్నది యావత్తును కూడా శాపగ్రస్తము. దేవుని చేత అది శపింపబడి ఉన్నది. సరే, మీరు చదివారు, మీకు తెలిసినంత వరకు మీరు చెప్పారు. నాలుగు 430 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేల్ ప్రజలు నివసించారు. 430 సంవత్సరాల పాటు వెట్టి చాకిరీ, ఎంతో అవమానకరమైన పనులు చేస్తూనే ఉన్నారు. ఏనాడు వాళ్ళు ప్రార్థన చేయలే. 400 సంవత్సరాల తర్వాత వారి దేవుడు ఎవరో వాళ్ళు తెలుసుకొని దేవుని వైపు కనులెత్తి చూసి మొరపెట్టారు. వాళ్ళు మొరపెట్టిన తర్వాత దేవుడు వారికి చేసిన వాగ్దానము జ్ఞాపకం చేసుకొని మోషే గారిని పంపిస్తారు. ఐగుప్తు దేశం నుంచి నా బిడ్డలను విడుదల కలుగు చేయుటకు వాగ్దానము చేసిన కానాను దేశమునకు నడిపించబడుటకు. ఓకే, ఇప్పుడు ఐగుప్తు దేశంలో వారి యొక్క ప్రయాణం మొదలైంది. ఐగుప్తు దేశం దగ్గర ప్రయాణం మొదలైన వెంబట 40 సంవత్సరాల పాటు వాళ్ళు ప్రయాణమే వెళ్తారు. ఇలా వెళ్తున్నప్పుడు ఐగుప్తు దేశం దగ్గర నుంచి బయలుదేరి కానాను దేశానికి రీచ్ అవ్వాలి. కానాను దేశం కన్నా ముందు వచ్చేది ఎరికో. ఎరికో అనే ఒక ఊరు, అనే ఒక పట్టణము దాటితేనే కానాను దేశం వస్తుంది. దాటాలా, దాటకూడదా? ఏంటి? దాటితేనే వస్తుంది. మరి బైబిల్లో ఏం రాస్తుంది? ఎరుకో అంటే శపించబడినది అని ఉంది. ఎరుకో గోడలు. క్లియర్గా చెప్పాలంటే, ఉదాహరణగా చెప్పాలంటే, చైనా దేశంలో గ్రేట్ వాల్ అంటారు. ఆ దేశంకి చుట్టూత ప్రహరీ గోడలాగా. అది దాటి
జనాలు దాడి చేయడం అంటే చాలా కష్టం, ఆ గోడ దాడి రావడం అంటే చాలా కష్టం. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అలాగే ఆ కాలంలో ఎరుకో గోడలు అంత బలంగా ఉంటాయి. అది దాటి వెళ్ళటం అనేది మనుషులకి సాధ్యమైనది కాదు. దాటేలోపే ఎరుకో పట్టణంలో నివసిస్తున్న వాళ్ళు తిరిగి ఎదురుదాడి చేసి చంపేయచ్చు. ఇది అక్కడ ఉన్న పరిస్థితి. ఇప్పుడు యెహోషువతో పాటు ఎంతమంది, ఎంతో లక్షల మంది ఉంటారు. చిన్నపిల్లలు, మగవారు, ఆడవారు, వృద్ధులు, నడిప్రాయులు, ఎన్నో లక్షల మంది ఉంటారు. వీరందరూ దాటి వెళ్ళాలి. ఇందాక మిమ్మల్ని అండర్లైన్ చేసుకోమన్నప్పుడు 6 లైన్ లాస్ట్లో ఏముంటుంది? యుద్ధ సన్నద్ధులై, అంటే గెట్ రెడీ, ప్రిపేర్ అవ్వాలి యుద్ధం చేయడానికి. యుద్ధ సన్నద్ధులై అంటే యుద్ధం చేయాలి. అప్పుడు ఎలా ఉంటారు మనుషులు చెప్పండి? యుద్ధం చేసేవాళ్ళు యుద్ధానికి రెడీగా ఉండాలి. అప్పుడు ఆ మనిషి ఎలా ఉండాలి? యుద్ధోపకరణాలు అంటే ఇప్పుడు ఎరుకో పట్టణం శపించబడినది. ఎరుకో పట్టణం లోకానికి సాదృశ్యంగా ఉన్నట్లయితే క్రైస్తవంతో ఉన్న విశ్వాసులుగా ఉన్న మీరు యుద్ధ సన్నద్ధులై ఉన్నారా? దేవుడు యుద్ధ సన్నద్ధులై ఉండమని వాక్యం చెప్తుంది. మరి మీ చేతిలో దేవుడి యొక్క వాక్యం అనే 2 అంచుల ఖడ్గం ఉందా? డాలు ఉందా? బోరలు ఉన్నాయా? ఈట బల్యం ఉందా? ఏముంది మీ దగ్గర? మీరు రెడీగా ఉన్నారా? వాక్యం ఏం చెప్తుంది? యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ప్రొసీజర్ ఎలా చేయాలో ఉంది అక్కడ. కానీ అలా చేయడానికన్నా ముందు దేవుడు ఏం చెప్తున్నారు? ఆ పట్టణము దాటి వెళ్ళాలంటే ముందు ఇజ్రాయేల్ అయిన మీరందరూ కూడా యుద్ధ సన్నద్ధులై రెడీగా ఉండాలి. నా టైం వస్తుంది, వారం తర్వాత వస్తుంది, 2 వారాల తర్వాత వస్తుంది, సంవత్సరం తర్వాత వస్తుంది అని దేవుడు పని చేయడానికి ఎప్పటికప్పుడు డిలే చేయడానికి కాదు. దేవుడు పని అప్పచెప్పింది. ఏ సెకండ్ అయితే దేవుడు చెప్పారో ఆ సెకండ్ చేసే అంత స్థితిలోకి మనమందరం మార్చబడాలి. మనమందరం మార్చబడి ఉండలేదు, మనమందరము రెడీగా ఉండలేదు. కాబట్టి దేవుడు మనకు మాట్లాడుతున్న మాట యుద్ధ సన్నద్ధులై. వినయ్, యుద్ధ సన్నద్ధులై. కుమారి, యుద్ధ సన్నద్ధులై. యుద్ధానికి రెడీగా ఉండాలి. మీ యొక్క యుద్ధోపకరణాలు రెడీగా ఉంచుకోండి. దేవుడి దగ్గర సిద్ధపాటు, దేవుడి ద్వారా సిద్ధపాటు కలిగి ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఏం చేయమన్నారు? ఒక్క నిమిషం. ఫస్ట్ ఎరుకో పట్టణం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎరుకో గోడలు చూశారు. దాని గురించి ఏంటో వివరాలు తెలుసుకోవడానికి స్పై అంటే ఏంటి? గూఢాచారులు కానీ లేదంటే వేగులు అంటారు, అలా పంపిస్తారు. వేగులు వారిని యెహోషువ గారు పంపిస్తారు. పంపించినప్పుడు వాళ్ళ పట్టణంలో మారువేషం వేసుకొని అలా సంచరించి రాహాబు అనే ఒక స్త్రీ దగ్గర షెల్టర్ తీసుకొని ఆమె వారి యొక్క ప్రాణాలు కూడా కాపాడుతుంది. మొత్తం ఆ యొక్క ఊరు గురించి మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వచ్చి యెహోషువకి చెప్తారు. ఓకేనా? ఇది తెలుసు కదా. సో మనం ఒక పని చేయాలంటే ముందు ఇన్ఫర్మేషన్ తెలుసుకోకూడదా? మన సమస్య ఉంది, ఆ సమస్య ఒక ఆరంభం మొత్తం డీటెయిల్గా తెలుసుకోవాలి. ఏ సమస్య అయినా సరే, ఉద్యోగం తీసుకుందాం, సమస్య, ఉద్యోగం గురించి మొత్తం డీటెయిల్గా తెలుసుకోవాలా? తెలుసుకోకపోతే ఉద్యోగం వచ్చిందా? సరే, విగ్రహారాధన కుటుంబంలో ఉన్నాం. విగ్రహారాధన యొక్క ఎంత లోతుగా వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. వాళ్ళు రక్షింపబడాలంటే బాగా ఇప్పుడు మామూలుగా నామ్కి వాస్ ప్రేయర్ చేయటం వేరు, నామ్కి వాస్ పూజలు చేయటం వేరు. నెలకో లేదా పండగకో గుడికి వెళ్ళి పూజ చేయటం వేరు. డైలీ చేయటం అంటే వాళ్ళు ఎంత లోతుగా ఉన్నట్టు. మరి దానికి తగినట్టుగానే యుద్ధ సన్నద్ధులు అవ్వాలిగా. వాళ్ళు పూజలు ఎంత గట్టిగా ఎంత బలంగా చేస్తున్నారో ప్రేయర్ కూడా అంతే బలంగా ఉండాలిగా యుద్ధ సన్నద్ధులుగా అవ్వాలంటే. అదవుతుందా? అస్వస్థత ఉంది, తలనొప్పికి, షుగర్కి, హార్ట్ అటాక్కి ఒకటే అస్వస్థత, ఒకటే ట్యాబ్లెటా? మన తలనొప్పికి ఉన్న రిలీఫ్ హార్ట్ అటాక్ వస్తుందా? ప్రాబ్లం కూడా ఎంత స్ట్రాంగ్ ఉంటే ఆ ప్రాబ్లం తగినట్టుగానే
మనం ప్రార్థనా రూపంగా అంతే విధంగా ప్రిపేర్ అవ్వాలి. యుద్ధ సన్నద్ధులై. తలనొప్పి ఎలా రెడీ అవ్వాలి మనం? హార్ట్ అటాక్కి, షుగర్కి, బీపీకి. ఈ ఎరుకో పట్టణం గురించి మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వేగుల వారిని పంపించి యెహోషువ తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత యెహోషువకి ఎవరు చెప్పారు? 6 రోజులు ఎలా చెయ్యి, 7వ రోజు ఎలా చెయ్యి, ఎలా చెయ్యి అని ఎవరు చెప్పారు యెహోషువ గారికి? మా దైవజనుడుగా ఉన్న యెహోషువ గారు అక్కడ ఉన్న పరిస్థితి మొత్తం చూసి దేవుడి దగ్గర విచారించారు. విచారించిన తర్వాత దేవుడి దగ్గర నుంచి ఆన్సర్ వచ్చిందా? 5వ అధ్యాయము లాస్ట్లో 13, 14, 15 చదవండి. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచిన్నాడు. యెహోషువ అతని ఎద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా నున్నవాడువా, మా విరోధుల పక్షముగా నున్నవాడువా అని అడుగుగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగింది. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షణను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసింది. దేవుడి దగ్గర నుంచి ఆన్సర్ వచ్చిందా యెహోషువ గారికి? మరి నేను చదువుతుంది 6వ అధ్యాయం కదా, 5వ వచనం లాస్ట్లో 5వ అధ్యాయం ఎందుకు చదివిపించామంటే 5:9లో 5వ అధ్యాయము 9వ వచనంలో గిల్గాలు గురించి రాసి ఉంటుంది. 10వ వచనం దగ్గర నుంచి క్లియర్గా రాసి ఉంటుంది. గిల్గాలు దిగి దాటి వెళ్ళి ఎరుకో పట్టణం వరకు ప్రయాణం అవుతారు. ఎరుకో పట్టణం వరకు ప్రయాణం అవుతున్నప్పుడు యెహోషువ ఎరుకో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కనులెత్తి చూడగా దూసిన కత్తి. దేవుడి యొక్క సైనాధిపతి అతని యొక్క చేతిలో కత్తి ఉంది. అండర్లైన్ చేసుకోండి, దూసిన కత్తి. కత్తి ఎక్కడ ఉంటుంది? మరి దూసిన కత్తి అంటే దేవుడి యొక్క సేనాధిపతి ఏ విధంగా, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు? రెడీగా ఉన్నారా లేదా? కత్తి ఎక్కడ ఉండాలి? మరి అక్కడ లేదుగా. కత్తి దూయటం అంటే తెలుసుగా మీకు. మరి నీ ప్రార్థన ఎలా ఉంది? నీ యొక్క వాక్యం ఏ స్థితిలో ఉంది? వాక్యం అంటే బైబిల్ కాదు, నీ హృదయంలో ఉన్న వాక్యం. బైబిల్ ఇలా మూసి గది లోపల పెట్టి బలిపీఠంలాగా ఒక కుర్చీ వేసి, అంటే మా ఇంట్లో కుర్చీ వేస్తారు, కొంతమంది టేబుల్ పై సంథింగ్ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటారు, జాగ్రత్తగా పెట్టుకుంటారు. దాని మీద బూజు పడ్డా కూడా మనకు తెలియదు, మళ్ళీ ఎప్పుడూ అవసరాన్ని చేస్తాం. అలా ఉంటే వాక్యం అనే 2 అంచుల ఖడ్గం వంటిది దేవుడి యొక్క మాట. రెడీగా ఉందా? కత్తి వరలో ఉన్నట్లు బైబిల్ నీ ఇంట్లో ఉందా? బైబిల్ నీ ఇంట్లో ఉంటే కత్తి వరలో ఉన్నట్లు. బైబిల్ నీ హృదయంలో ఉంటే దూసినట్టు కత్తి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? కత్తి దూసినట్లు ఉందా? ఇంట్లో బైబిల్ దాచుకొని కూర్చున్నావా? కత్తి ఎలా ఉండాలి? దేవుడి యొక్క వాక్యం ఎలా ఉండాలి? దూసినట్టు ఉండాలి. అప్పుడు యెహోషువ గారు ఏం చేశారు? మామూలుగా మనమైతే ఏం చేస్తాం? ఒక వ్యక్తి బలాఢ్యుడుగా ఉండి కత్తి దూసి ఎదురుగా వస్తున్నప్పుడు నరుడు ఏం చేస్తాడు? మామూలుగా పిరికివాడుగా భయం వేసి పారిపోతాడు. కానీ ఇక్కడ యెహోషువ ఏం చేస్తారు? ఇక్కడ ఎదురు వెళ్ళాడు. పరిస్థితి ఏదన్నా కావచ్చు, సందర్భం ఏదన్నా కావచ్చు, ప్రాబ్లం ఏదన్నా కావచ్చు, దూసిన కత్తి మన చేతిలో ఉన్నప్పుడు దేవుడి యొక్క ధైర్యంతో ఎదురుగా వెళ్ళాలి. ప్రాబ్లం మన దగ్గర రావటం కాదు, ప్రాబ్లం కంట పడినప్పుడే కత్తి తీసుకుని ఎదురు వెళ్ళాలి. అది దైవజనుడైన యెహోషువ గారు చేశారు. మరి మనము అస్వస్థత ఉంది, ఏం చేయాలి? కూర్చోవాలా? దేవుడి యొక్క వాక్యము దూసిన విధంగా ఉంచుకొని ఎదురు వెళ్ళాలి, పోరాడాలి. ఉద్యోగం రావట్లేదు, కూర్చోవాలా? దేవుడు వాక్య రూపంగా ఎటువంటి వాగ్దానం చేశాడో ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసి ఉద్యోగాన్ని స్వతంత్రించుకోవాలి. విశ్వాసి అయిన భార్య అవిశ్వాసి అయిన భర్తను మార్చుకుంటుంది. మరి భార్య ఏం చేయాలి? కత్తి దూయాలా? కత్తి దూయటం అంటే భర్త మీద దాడి చేయటం కాదు, దేవుడు ఇచ్చిన వాగ్దానమును చేత పట్టుకొని మోకాళ్ళతో ప్రార్థనా రూపంగా
దేవుడికి పదే పదే జ్ఞాపకం చేస్తూ స్వతంత్రించుకోవటం. యెహోషువ గారు అలా ఎదురు వెళ్ళినప్పుడు ఆయన ఏం మాట్లాడారు, ఆయన ఏం మాట్లాడాడో అనేదే 6వ అధ్యాయం యొక్క కంటిన్యూషన్. ఇక్కడ 15 లాస్ట్లో ఏముంటుంది, నా ఏలినవాడు తన దాసునికి సెలవించున్నది ఏమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాద రక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగూ చేశాను. ఆ తర్వాత అసలు యెరికో పట్టణం ఎలా అయితే టేక్ ఓవర్ చేయాలనేది క్లియర్గా యెహోషువకు యెహోవా యొక్క సేనాధిపతి క్లియర్ కట్గా చెప్తారు. ఏమని చెప్పారంటే, పట్టణము చుట్టూత 6 రోజుల పాటు పొటేలు యొక్క కొమ్ము తీసుకొని బోరలు ఊదుతూ విగ్రహారాధన చేసేటప్పుడు గుడి చుట్టూ ఏం చేస్తారు, ప్రదక్షిణాలు చేస్తారా? అది హిందూ ధర్మం, కానీ బైబిల్లో కూడా అది ఉంది. ఇది విగ్రహారాధన చేయమని కాదు, నీ ప్రాబ్లం చుట్టూత దేవుని యొక్క బోధనలతో ఓదటం, దేవుని యొక్క స్వరమును గురించి, దేవుని యొక్క అరుపు లేకపోతే మాట, దేవుని యొక్క పలుకు, ఆ యొక్క శబ్దం వినబడేటట్టు ఆ ప్రాబ్లం చుట్టూత ఇల్లు ఉందనుకున్నాం, ఇల్లు చుట్టూత దేవుని యొక్క రక్తముకి సాదృశ్యంగా ఉన్న ఆయన యొక్క నూనెతో ప్రదక్షిణం చేయటం, లేదా మన యొక్క నోటి మాటతో బోరలు ఊదినట్లు. బోర వస్తే ఇప్పుడు నేను మైక్ ఎందుకు మాట్లాడుతున్నాను? దేవుడి యొక్క వాక్యము నా ఎదురుగా ఉన్న 2-3 మాత్రమే కాదు, అందరికీ వినిపించాలని కదా. మరి మనం దేవుడి గురించి మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి? బోర అటువంటి గొప్ప శబ్దంతో దేవుడి గురించి ఎప్పుడైనా ప్రకటించామా? సరే, ప్రకటించలేదు. దేవుడు ఏ మేలు నీకు లేదా నాకు చేయలేదా? మరి గొప్ప స్వరముతో గొప్ప శబ్దముతో కేకలు వేయచ్చు దేవుడు నీ జీవితంలో నా జీవితంలో చేసిన మేలు గురించి ఏనాడైనా సరే ఆర్భాటముతో కేకలతో గొప్ప స్వరముతో దేవుని గురించి కీర్తించారా? ఇక్కడ మేలు గురించి చెప్పట్లా, మన ఎదుట ఉన్న సమస్య చుట్టూతా కూడా బూరలు పట్టుకొని దేవుడి గురించి మాట్లాడుతూ ప్రకటిస్తూ స్వరము ఎలుగెత్తినట్లు ప్రదక్షిణ చేయాలి. 6 రోజులు ఒకసారి చేయాలి. నెక్స్ట్ 7వ రోజు కూడా చేయాలి. 7వ రోజు ఒకసారి కాదు, 7 సార్లు చేయాలి. తర్వాత జనులు 6 రోజుల పాటు మౌనంగా ఉండాలి. ఎంత స్పష్టంగా రాసి ఉంటుంది 10వ వచనంలో, మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు. అంటే కేకలు వేయొద్దు అంటే మౌనంగా ఉండు, మీ కంఠ ధ్వని వినపడనీయవద్దు, సైలెంట్గా ఉండాలి. మీ నోటి నుండి ఏ ధ్వనియు రావలదు. నేను చెప్పునప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అంటే ఎంత గొప్ప లీడర్ ఆయన! మాట్లాడమంటేనే ఇజ్రాయెల్ ఉన్న మిగతా లక్షల మంది మాట్లాడాలి. ఆయన మౌనంగా ఉండు అన్నప్పుడు ఉన్నారు. ఒక సమస్య వచ్చినప్పుడు మనకు కూడా ఒక సమయం ఉంటుంది. ఎలా అయితే ఇజ్రాయెల్ ప్రజలు 6 రోజుల పాటు సైలెంట్గా ఉన్నారో 7వ రోజు మాత్రమే వాళ్ళు మాట్లాడారు. మాట్లాడటంతో పాటు అరుపులు కేకలు ప్రతిధ్వనిస్తున్నారు. అలాగే మన సమస్య అప్పుడు కూడా దేవుడి యొక్క చిత్తంలో ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల పాటు మౌనంగానే ఉండాలి, కొన్ని సంవత్సరాల పాటు భరిస్తూనే ఉండాలి, కొన్ని సంవత్సరాల పాటు ఓర్చుకుంటూనే ఉండాలి. దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు మౌనంగా ఉండకూడదు, మాట్లాడాలి దేవుడి గురించి. ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఏ సమయంలో మాట్లాడాలి, ఏ సమయంలో మాట్లాడకూడదు, ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎప్పుడు ఓర్చుకోవాలి, ఎప్పుడు ఎదిరించి దేవుడి గురించి మాట్లాడాలి, ఇవన్నీ ఎలా తెలుస్తాయి? యెహోషువ గారు ప్రార్థన చేస్తే యెహోవా యొక్క సైనాధిపతి ప్రత్యక్షమై ఇలా చెయ్యి అని క్లియర్ కట్గా చెప్తారు. అలాగే విశ్వాసి కూడా ప్రార్థన అనుభవంతో ఉన్నప్పుడు దేవుడి యొక్క స్వరము, దేవుడి యొక్క కళ, దేవుడి యొక్క దర్శనము, దేవుడి యొక్క ప్రసన్నత, దేవుడి యొక్క ప్రత్యక్షత, దేవుడి యొక్క ఉనికి, దేవుడి యొక్క దర్శనం ఏదైనా సరే మనల్ని ఆవరించి ఇలా చెయ్యి అని స్పష్టంగా చెప్తాడు.
అది అన్యులకు లేనిది, యేసయ్యను కలిగి ఉన్న వారికి మాత్రమే ఉన్న గొప్ప ఆధిక్యత. ప్రార్థన చేస్తే సమాధానం వస్తుంది. ఇలా చేయని దేవుడు తేటతెల్లగా చెప్తాడు. మరి మీరు చేస్తున్నారా ప్రార్థన? ఇక్కడ యెహోషువ గారు ప్రార్థన చేసిన తర్వాత మాత్రమే యెహోవా యొక్క సేనాధిపతి ప్రత్యక్షమయ్యారు. విశ్వాసిగా ఉన్న నువ్వు ప్రార్థన చేస్తేనే ఫస్ట్ ప్రేయర్, ఆ తర్వాత దేవుడు తెప్పించి రిప్లై. ఏది ముందు? ప్రార్థన ముందు, తర్వాత బదులు వస్తుంది. బదులు రావట్లేదు, ప్రార్థన చేస్తున్నాం, సంవత్సరం ప్రేయర్. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? సరే 16 years లాగా అనిపించింది నాకు. 16 years అనుకుందాం. 16 years పాటు మౌనంగా ఉన్నాం. 16 years పాటు ప్రేయర్ చేస్తూనే ఉన్నాం. 16 years పాటు ఓర్చుకుంటూ భరిస్తూనే ఉన్నాం. 16 years తర్వాత దేవుడు ఏదన్నా వర్తమాన రూపంగా చెప్తే అప్పుడు కూడా మౌనంగా ఉండాలా? దేవుడు చెప్తే, నేను చెప్తే కాదు, దైవజనుడు చెప్పిన, లేఖనములు చెప్పిన, దేవుడు స్వయంగా వచ్చి చెప్పిన, కళ ద్వారా అవ్వచ్చు, దర్శనం ద్వారా అవ్వచ్చు, ప్రార్థనలో ఒక తలంపు అవ్వచ్చు, ఎటువంటి ఉదాహరణ తీసుకున్నా సరే దేవుడు వచ్చి చెప్తే మౌనంగా ఉండొచ్చా? ఉంటే చర్చి పెట్టు అన్నారు, నేను మౌనంగా ఉన్నా. నాకన్నా ముందు మా అమ్మకి దేవుడు చెప్పారు చర్చి పెట్టమని, పెట్టలా. ఏం జరిగింది? మొత్తానికి ఎన్నో సంవత్సరాల తర్వాత చర్చి పెట్టబడింది, కానీ పని ఆలస్యమైందా అవ్వలేదా? ఆలస్యం. ఈ ఆలస్యం అవ్వటం వల్ల ఎన్ని ఆత్మలు చేజార్చిపోవచ్చు. ఈ ఆలస్యం అవ్వటం వల్ల దేవుడు మాట నేను వినలేదని ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను చూసి దుఃఖపడతా ఉండేవాడు. అది నీ జీవితంలో 16 years వరకు ఆన్సర్ రాలా, 16 years తర్వాత ఆన్సర్ వచ్చిందా? ఏడన్నా కలగన్నారా? దేవుడు స్వయంగా వచ్చి విగ్రహారాధికుడుగా ఉన్న నీ భర్త మార్చబడి దేవుడి యొక్క లేఖనములు చేతిలో పట్టుకొని మారు మనసు ఎలా పొందుకొని ఉన్నాను, దేవుడు నా జీవితంలో ఇలాంటి రక్షణ ఇచ్చాడు అని సాక్షిగా నిలబడతాడు. అటువంటి వర్తమానం నీకు వచ్చిందా? దేవుడి గురించి సాక్షిగా ఉండి దేవుడి ప్రేమ గురించి ప్రకటిస్తారు అని వర్తమానం వచ్చిందా? అంటే దేవుడు బదులు ఇచ్చారా లేదా? 16 సంవత్సరాల తర్వాత బదులు వచ్చిందా రాలేదా? మరి స్వతంత్రించుకోవాలా లేదా? అవునా కదా? యుద్ధ సన్నద్ధులై. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నేను కంటిన్యూ చేస్తానక్క. చెప్పిన తర్వాత ఇప్పుడు యెహోషువ వారి యొక్క ప్రజలకు ఎలా చెప్తారు? 7 యాజకులు ఉండాలి, అలాగే దేవుడి యొక్క బలిపీఠం కూడా ఉండాలి. యెహోవా యొక్క నిబంధన మందసం, అది పాత నిబంధన. కొత్త నిబంధన గ్రంథంలో యెహోవా యొక్క నిబంధన మందసం అంటే దేవుడి యొక్క వాక్యమే, పరిశుద్ధ గ్రంథమే. యెహోవా యొక్క నిబంధన మందసం 7 వాళ్ళు భుజస్తంభాల మీద వేసుకొని వారికి ముందు పొట్టేలు యొక్క కొమ్ము పట్టుకొని బూరలు ఊదుతూ 6 రోజుల పాటు, రోజుకి ఒక్కసారి 6 రోజుల పాటు ఎరుకో పట్టణం చుట్టూతో తిరగాలి. ఇలా జరిగిపోయింది. ప్రతిరోజు చేస్తున్నారు. ఇంటికి ఈవినింగ్ అవ్వగానే వారి యొక్క నివాస స్థలం పాలెంలో వాళ్ళు ఉంటారు. వచ్చేసారు, అయిపోయింది. 7వ రోజు ఏ టైంకి లేసారు వాళ్ళు? ఇందాక అండర్లైన్ చేసుకోమని చెప్పాక ఏ టైంలో లేసారు వాళ్ళు? 15వ అధ్యాయం 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి. ఎందుకు చీకటితోనే లేచారు? 6 రోజుల పాటు ఒకసారి తిరగాలి, కానీ 7వ రోజు మాత్రం 7 సార్లు తిరగాలి. 7 సార్లు తిరగాలి. మనం రెస్ట్ తీసుకోవడానికి కూడా సమయం ఉంటుంది. మనం రెస్ట్ తీసుకోకుండా వేకువనే చీకటితోనే లేచి దేవుడు పని చేయడానికి కూడా ఒక సమయం ఉంటుంది. ప్రతిరోజు రెస్ట్ తీసుకోమని కాదు, దేవుడు నిర్ణయించిన సమయంలో పడుకోకూడదు. వేకువనే చీకటితోనే లేచి యెహోషువ ఆయన మాత్రమే కాకుండా అక్కడున్న లక్షలాది మంది ప్రజలను కూడా యుద్ధ సన్నద్ధులుగా ప్రిపేర్ చేపించి 7వ రోజు అంతమందిని చీకటితోనే రెడీ చేయడం అంటే ఎంత పని, ఎంత లీడర్షిప్, ఎంత దేవుడి యొక్క మహిమ వారి చుట్టూ ఉండాలి. దేవుడి యొక్క భయము వారి జీవితంలో ఎలా ఉంది. మరి మనము
మన సమస్య వచ్చింది, ఆ సమస్య నిమిత్తము వేకువనే లేచి ఎన్నిసార్లు ప్రార్థన చేశారు? ఒకసారి చేశారంట. మరి ఇక్కడ బైబిల్లో సమాధానం రాకముందు వేరు, వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు వాగ్దానం స్వతంత్రించుకున్నాం. వాగ్దానం స్వతంత్రించుకున్న తర్వాత వాగ్దానం స్వతంత్రించుకుంటాం అంటే 16 years పాటు మనకు ఎటువంటి ప్రాఫెసీ కానీ ఎటువంటి వర్తమానం కానీ రాల భర్త మారటం గురించి. 16 years పెళ్ళి తర్వాత 16 years పిమ్మట వర్తమానం వచ్చింది భర్త మార్పు గురించి. అప్పుడు ఏమని వచ్చింది? ఇలా హస్బెండ్ మార్చబడతారు అని. అప్పుడు ప్రతిరోజు చీకటితో చేయాలా చేయకూడదా? సో ఈరోజు మొదలుకొని రేపటి దినం అంటే భర్త రక్షణ పొందే వరకు కూడా మనము ఎలా చేయాలి? ప్రతిరోజు వేకువనే లేచి దేవుడు చెప్పిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని, దేవుడికి ఆయన ఆకాశంలో ఉంటారు, మనం భూమి మీద ఉంటాం, ప్రార్థన ధూపము వలె ఆయనకి వేస్తూ ఉండాలి. ఆ యొక్క ధూపము సుగంధ పరిమళంగా దేవుడి యొక్క సన్నిధికి చేర్చబడుతూ ఉంటుంది. అలా జరుగుతున్నప్పుడు దేవుడు ఆయన వాగ్దానం ఎంత వీలుగా ఉంటే అంత వీలుగా ఆయన నిర్ణయించిన కాలం నందు సఫలపరుస్తాడు. మళ్ళీ కమింగ్ బ్యాక్ యెహోషువ గారు గురించి మాట్లాడుకుంటే 7వ రోజు పెందలకాడ లేచి చీకటితో ఆ ప్రజలందరినీ రెడీ చేసి 7 సార్లు తిరుగుతారు. ఆయన ఏనాడైతే చెప్పాడో, ఏ సమయమునైతే చెప్పారో ఆ సమయమునందే యెహోషువ చుట్టూతో ఉన్న మిగతా ప్రజలు కూడా జయధ్వనులతో, కీర్తనలతో, స్తుతి స్తోత్రములతో, గొప్ప ఆర్భాటముతో కేకలు వేయించు దేవుణ్ణి కీర్తిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఆ యొక్క యెరికో పట్టణము చుట్టూతా 7 మార్లు ప్రదక్షిణం చేశారు. అలా చేయటం వల్ల ఏం జరిగింది? పట్టణముల యొక్క గోడలు కూలినయా కూలలేదా? సరే, కూలిపోయినాయి కదా. ఒకసారి ఆల్మోస్ట్ అందరూ కొద్దిగా గొప్ప చదువుకున్నారు కదా. మీ యొక్క ఆయుష్కాలం 70 సంవత్సరాలు అనుకుందాం. ఈ గోడ ఇక్కడ ఉంది కదా, నా వెనకాల లేదా మీ పక్కన గోడ ఉంది. 70 సంవత్సరాల పాటు గోడ పక్కనే కూర్చొని 24 గంటలు అరుస్తూ ఉండండి, గోడ కూలిద్దా? ఎక్కువ మరక కూలిద్దా? సీతమ్మ కూలిద్దా గోడ? మరి ఇక్కడ ఎలా కొలచబడింది? యుద్ధ సన్నద్ధులే అన్నారు. మరి కత్తి, బల్లెం, ఈట, ఏదన్నా డాలు ఏదన్నా తీసుకొని గోడ మీద దాడి చేశారా ప్రజలు? చేయలేదుగా. మరి గోడ ఎలా కూలింది? మరి యుద్ధం చేయనప్పుడు దేవుడు యుద్ధ సన్నద్ధులై ఉండండి అని ఎందుకు చెప్పాడు ప్రజలకి? యుద్ధం చేయలేదుగా. ఫేస్ టు ఫేస్ యెరికో పట్టణములో నివసించే ప్రజల మీదకి ఇజ్రాయేల్ ప్రజలు యుద్ధానికి కావలసిన పరికరాలతో యుద్ధం చేశారా? అలా చేయనప్పుడు యుద్ధ సన్నద్ధులై ఉండండి అని దేవుడు ఎందుకు చెప్పాడు? ఎటువంటి కత్తి, ఈట, సంథింగ్ ఇలాంటి ఏమీ లేకుండా కేవలము కంఠ ధ్వనితో, స్వరముతో, కేకలతో గోడ ఎలా కూలింది? గోడ అంటే ఒక 6 inches లేదా 9 అడుగులు కాదు. ఒక పట్టణము చుట్టూతో ఉన్న ఫెన్సింగ్, ప్రహరీ గోడ. మన ఇంట్లో ఉన్న గోడ ఒక రకమైన కొలత ఉంటుంది. ఇంటి చుట్టూతో ఉన్న ప్రహరీ గోడ ఇంట్లో ఉన్న గోడ కన్నా ఇంకా మందంగా, పెద్దగా, వెడల్పుగా ఉంటుంది. ఒక ఇంటికి ఉన్న ప్రహరీ గోడ అలా ఉంటే ఒక పట్టణం చుట్టూతో ఉన్న ప్రహరీ గోడ ఎంత పెద్దగా ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, దానికి కావలుగా ఉన్న సైనికులు వాళ్ళు ఇంకా ఎంత బలంగా ఉంటారు. ఆలోచన చేయండి. మరి ఇది ఎలా సాధ్యమైంది? అంటే మీకే పొట్టేలు కొమ్మిచ్చామండి, ఓదండి, గోడ కాదు కదా, విండో పగలగొట్టండి, పగలగొట్టగలరా? ట్రై చేశారు ఎప్పుడైనా? మరి ఇది ఎలా సాధ్యం? ఈ వాక్యం తెలుసు కదా మీకు అందరికీ, తెలుసు కదా, ఇది ఎలా సాధ్యం? మరి వాళ్ళ అనుమానం వచ్చిందా? ఇవాళ కాదు, అంతకుముందు మీరు ఎన్నోసార్లు ఈ యొక్క వాక్యం చూశారు కదా, ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా? ఈ యొక్క శబ్దంకి ప్రహరీ ఒక గోడ ఎలా కూలింది? ఎలా కూలింది? సైన్స్ ప్రకారం సాధ్యమేనా? ఫిజిక్స్లో సాధ్యమే. అది ఫ్రీక్వెన్సీ బేస్ చేసుకొని ఒక వెయిట్కి ఇంత రకమైన ఫ్రీక్వెన్సీతో సౌండ్ వేవ్స్ వెళ్తే కూలిపోతుందని ఫిజిక్స్లో ఉంటుంది. సైనికులు మార్చి చేస్తారు, లెఫ్ట్ రైట్ అని మార్చి చేస్తారు కదా. వాళ్ళు రోడ్డు మీద అయితే మార్చి చేస్తారు కానీ వంతుల మీద వాళ్ళు మార్చి చేయరు. బ్రిడ్జ్ మీద
ఫిజిక్స్లో ఉంటుంది. సౌండ్ ఫ్రీక్వెన్సీ అంటే తెలుసా? సరే, శబ్ద తరంగాలు తెలుసుగా? ఫ్రీక్వెన్సీ అంటే అది శబ్ద తరంగం. శబ్ద తరంగానికి పేపర్ ఎగురుతుందా? ఎగరదా? సరే, మీరు అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారుగా, ఇప్పుడు యూజ్ చేసుకోండి. ఇంత రకమైన ఫ్రీక్వెన్సీ ఉంటే ఇంత బరువు ఉన్న ఆబ్జెక్ట్ కదులుతుంది అని ఫిజిక్స్లో ఉంది. గ్రంథం ఫిజిక్స్కి ఆధారం. ఫిజిక్స్ కావాలంటే గూగుల్ చేయి, గూగుల్లో ఉంటుంది. అంటే ఏ రకమైన శబ్దంతో వాళ్ళు దేవుడి యొక్క మాటకు లోబడి వారి యొక్క స్వరము, పొటేలు కొమ్ము ఊదారు, చేత్తో పట్టుకుంటే ఊదగలుగుతారా? వాళ్ళ యొక్క ఊపిరి రావాలిగా బయటికి. అంటే వారు ఏ విధంగా చేశారు దేవుడి యొక్క పని? యుద్ధ సన్నద్ధులు అంటే కత్తి ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని యుద్ధం మాత్రమే కాదు, మన ఎదురు ఉన్న సమస్యను బట్టి హృదయపూర్వకముగా శక్తి కొలది మన యొక్క నోటితో దేవుణ్ణి కీర్తించటం, అది యుద్ధ సన్నద్ధలో ఉండటం. అంటే సమస్య ఉంది, ఫర్ అన్ ఎగ్జాంపుల్ బస్ చెడిపోయింది, గేర్ రాడ్ ఇరిగిపోయింది, కూర్చొని ఏడిస్తే గేర్ రాడ్ వచ్చి అతుక్కుపోద్దా? సరే, ఎప్పుడు పడితే ఆ రిపేర్ అయినప్పుడు ఎత్తులే అని మూల కూర్చుంటే అది దాని బద్ధకం అంటాం. కీర్తనలతో పోనీ కీర్తనలు కాకపోయినా హృదయంలో అయినా సరే, హృదయంలో అంతరంగ ప్రార్థన ఎలా ఉంటుంది? దేవుడి చిత్తం లేకుండా ఏమీ జరగదు. సరే, గేరాడు ఇరిగిపోయిందా, లెట్ ఇట్ బి, దేవుడే చూసుకుంటాడు. అలా అది అంతరంగ ప్రార్థన. అదే కీర్తనలు అయితే ప్రేజ్, వర్షిప్ సాంగ్స్ అంటే దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి కీర్తించటం. ప్రాబ్లంగా వచ్చిందని దేవుడికి కంప్లైంట్ చేయటం కాదు, దేవుణ్ణి స్తుతిస్తూ హల్లెలూయా స్తుతి మహిమ అని మీరు పాడబడారు కదా, అలాంటి పాటలు పాడితే అది ఇప్పుడు ఎరుక గోడల గురించి ఉన్నదానికి లింక్ అవుతుంది. అలా దేవుణ్ణి ఏమన్నా గణపరిస్తే మీ క్రియలతో దానికి తగిన కార్యము వెమ్మటే చూస్తారు. మేబీ గేర్రాడు ఇరిగిపోయవచ్చు, భర్త ఒప్పుకోకపోవచ్చు, తిట్టచ్చు, కొట్టచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ఆ సమయంలో ఆ ఒక్క స్త్రీ బస్ రిపేర్లో ఇరుక్కుపోయిన ఆ యొక్క ఫ్యామిలీ కానీ స్త్రీ కానీ నేను దేవుడి కోసం చర్చ్ కోసం వచ్చా కదా, నేను ఇలా సమయానికి వెళ్ళకపోతే విగ్రహారాధకుడైన నా హస్బెండ్ నన్ను కొడతాడు కదా అని భయపడినట్లయితే కార్యం చూడకపోవచ్చు. నేను దేవుడి కోసం వచ్చాను, ఇలా జరిగింది, పర్లేదు, నా దేవుడు చూసుకుంటాడు, రాడే కాదు బస్సు రిపేర్ అయినా సరే ఏం కాదు, దేవుడు నాకు నిశ్చయంగా సహాయం చేస్తాడు అని ఏ సమయంలో అయితే అంతరంగంగా ప్రార్థన చేసినా, లేకపోతే హృదయంలో చిన్నపాటి అనుమానం కూడా లేకుండా దేవుణ్ణి స్తుతించినట్లయితే ఆ సమయం నందు అప్పటి వరకు వాళ్ళ హస్బెండ్ ఎంత కోపంగా ఉన్నా కూడా దేవుడి యొక్క క్రియ తను కనులారా చూడగలుగుతుంది. ఇది ఉదాహరణ. మనకు ప్రాబ్లం వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? నరుడి యొక్క జీవితంలో వచ్చే ప్రతి సమస్య బైబిల్ ప్రకారము ఒక ఎరుకో గోడ. భర్త రక్షణ పొందలా, అది ఎరుకో గోడ. ఉద్యోగం రావట్లా, అది ఎరుకో గోడ. నీ యొక్క గర్భవాసాన్ని పుట్టిన నీ యొక్క కొడుకులు ఇంకా విగ్రహారాధనలో ఉన్నారు, అది నీ ఎదుట ఉన్న ఎరుకో గోడ. ఉద్యోగం నిమిత్తం నీ భర్త దూర ప్రాంతంలోనే ఉంటున్నాడు, కుటుంబముగా భర్త భార్య ఇద్దరు బిడ్డలు కలిసి ఉండట్లా, అది నీ ఎదుట ఉన్న ఎరుకో గోడ. దేవుడు ఎంతో భారం కలిగి ఆత్మలను రక్షించమన్నాడు, ఆత్మను రక్షించట్లేదు అంటే ఎరుకో గోడ ఎదురుగా ఉండి మౌనంగా ఉన్నట్లే. ఎవరి సమస్య వాళ్ళకి ఎరుకో గోడ, నాకైనా మీకైనా. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఎరుకో గోడ చుట్టూతా జయధ్వనులతో, కీర్తనలతో, స్తుతి ఆరాధనతో ప్రదక్షిణ చేయాలి. మనం కూడా స్తుతి ఆరాధనతో చేయాలి. అలా చేస్తే ఎటువంటి గోడ అయినా సరే, ఎటువంటి అడ్డబండైనా సరే, ఎటువంటి వ్యతిరేకత కలిగినా సరే, ఎటువంటి దేహదారి అంటే అది ఎంత హైట్ అన్నా అవ్వచ్చు గోడ, మనిషి ప్రకారం చూసు, మనిషి మనకు అడ్డంగా ఉండొచ్చు. ఆ మనిషి 6 ఫీట్ కాదు 9 ఫీట్ ఉన్నా సరే పర్లేదు. కండల్లో బాగా స్టౌట్గా ఉన్నా, ఎంత కండ ఉన్నా పర్లా, దేవుడికి అసాధ్యమైనది ఏముంది? ఎంత విగ్రహారాధకుడిగా ఉన్నా పర్లేదు. మనల్ని ఏం చేయమన్నారు దేవుడు? సమస్య వైపు చూడకూడదు. ఇక్కడ యెహోషువ సమస్య వైపు చూశాడా? ఎరుకో గోడ, ప్రహరీ గోడ అంత పెద్దగా ఉంది అని చూశాడా? అయ్యో అనుకున్నాడా? కంటికి ఎదురుగా ఉన్న సమస్య వైపు ఏనాడు కూడా లక్ష్య పెట్టకూడదు. దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటి? ఈ యొక్క సమస్య నిమిత్తము మనము దేవుణ్ణి అడిగితే
దేవుడు నాకు ఇచ్చిన బదులు ఏంటి, ఆ బదులు నేను స్వతంత్రించుకోవాలి ఏంటి, ఇది మాత్రమే మనిషి లక్ష్య పెట్టాలి. గోడ వైపు చూస్తూ కూర్చుంటే గోడ కూలిపోదు. సమస్య వైపు ఇలా కనులెత్తి చూస్తే సమస్య తొలగిపోదు. నెక్స్ట్, నాకు ఇప్పుడు వాకింగ్ చదువుతున్నప్పుడు జస్ట్ స్ట్రైక్ అవుతుంది. చూడండి, గోడ ఉంది, ఎరుకో గోడ ఉంది. ఒకే ఒక రోజు 7 సార్లు ప్రదక్షిణ చేసేసి ఆర్భాటంతో జయధ్వనులతో దేవుణ్ణి స్తుతిస్తే గోడ కూలిపోద్ది కదా. ఆ ఒక రోజుకి కన్నా ముందు 6 రోజులు దేవుడు ఎందుకు చెప్పాడు? 7 రోజులు ఇలా చేయని ఎందుకు చెప్పారు? సిద్ధపడటం. అక్క ఇచ్చిన ఆన్సర్ సిద్ధపడటం. నువ్వు చెప్పు. వాక్యం చెప్తూ ఉంటుంది, ప్రతిదానికి సమయం కలిగి ఉంటుంది. ప్రతిదానికి సమయం ఉంటుంది. నువ్వు ఎప్పుడు పుట్టాలో నీ చేతిలో ఉందా? నీ పెళ్ళి ఎప్పుడు నీ చేతిలో ఉందా? నీ భర్త యొక్క రక్షణ నీ చేతిలో ఉందా? నీ కూతురు రక్షింపబడింది, మీరు నిర్ణయించిన సమయంలో రక్షింపబడిందా? నీ కొడుకు రక్షింపబడలా అంటే నీ కూతురు యొక్క రక్షణ, నీ కొడుకు యొక్క రక్షణ లేకపోవడం మీ చేతిలోనే ఉందా? ప్రతిదానికి సమయం ఉంటుంది. 6 రోజుల పాటు ఒకసారి తిరగమన్నారు దేవుడు. 7వ రోజు 7 సార్లు తిరగమన్నారు. ఇది ఎందుకంటే నరుడి యొక్క హృదయం 7 రోజుల పాటు ఒకే రీతిగా ఉండాలి. మొదటి రోజు ఎటువంటి ఆశతో ప్రదక్షిణం చేశారో 2వ రోజు అలాగే ఉండాలి, 3వ రోజు అలాగే ఉండాలి, 4, 5, 6, 7, 7వ రోజు 7 సార్లు. సో మొత్తం ఎన్నిసార్లు తిరిగారు? 6 + 7 13 సార్లు తిరిగారు. 13 సార్లు తిరిగినప్పుడు మొదటిసారి ఎంతైతే ఆసక్తితో పట్టుదలతో పనిచేశారో 13వసారి కూడా అంతే ఆసక్తితో అంతే పట్టుదలతో చేయాలి. నీ యొక్క నిరీక్షణ అంతే స్ట్రాంగ్గా ఉండాలి. ఈరోజు నేను ప్రేయర్ చేశాను, స్వతంత్రించుకోవాలా అంటే ఎలా కుదురుతుంది? ప్రేయర్ వినబడుతుంది. యెహోషువ గారు ప్రేయర్ చేశారు, మరి ప్రేయర్ వినబడింది కదా దేవుడికి. సేనాధిపతి భూమి మీదకి వచ్చారుగా, యెహోవా యొక్క సేనాధిపతి కోటను కూల్చేయచ్చుగా, అంటే ఎరుకో కోటను కూల్చేయచ్చుగా, దోషం కత్తిపెట్టి. ఎందుకు కూల్చబడలా? 7 రోజులు సమయం పట్టింది కదా అని యెహోషువ యొక్క ప్రార్థన ఆలకించినట్ట నీ సమస్య 1 రోజులో తెరవచ్చు, 7 రోజుల్లో తెరవచ్చు, 7 సంవత్సరాల్లో తెరవచ్చు, 20 సంవత్సరాల్లో తెరవచ్చు. దేవుడు నిర్ణయించిన సమయమునందే దేవుడి యొక్క చిత్తము చొప్పున మనకు అనుగ్రహింపబడిన సమస్య తెరపడుతుంది. ఈ 7 రోజులు ఎందుకంటే నిరీక్షణ. నీ యొక్క హృదయము ఎంతవరకు దేవుడి వైపు కనులెత్తి ఆశ కలిగి చూస్తుంది అనేది దేవుడు పరీక్షిస్తూ చూస్తూ ఉంటాడు, పరిశీలనగా చూస్తూ ఉంటాడు. 7 రోజులు నీ హృదయంలో ఎటువంటి అనుమానం ఉండకూడదు. 7 రోజుల పాటు నీ హృదయంలో ఎటువంటి గలిబిలి ఉండకూడదు. ఉన్నట్లయితే దేవుడి యొక్క వాక్యం నీ హృదయంలో నిలిచలేదు. ఉన్నట్లయితే దేవుడు నీ ఎదుట చేయబోతున్న అద్భుత కార్యముల గురించి ఎటువంటి లక్ష్యం లేదు, ఎటువంటి విశ్వాసం లేదు. ఈ యొక్క వాక్యంలోనే ప్రార్థన ఎలా చేసుకోవాలని దేవుడు క్లియర్ కట్గా చెప్తారు. 6వ అధ్యాయం మొత్తం చదువుకోండి. ప్రార్థన ఎలా చేసుకోవాలో చెప్తారు. మన ముందు ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది ఈ యొక్క అధ్యాయంలోనే ఉంటుంది. విశ్వాసం ఎలా కలిగి ఉండాలి. 7 రోజుల పాటు మొదటి రోజు కార్యం జరగల, ఒక సమయం పెట్టారు కదా 7 రోజుల పాటు. 7 రోజుల పాటు విశ్వాసం స్థిరంగా ఉండాలి, ఉండకూడదా? సో విశ్వాసం గురించి వాక్యం ఇది, నిరీక్షణ గురించి వాక్యం ఇది. మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకు బదులిస్తాడా లేదా అనే దాని గురించి వాక్యం. ఒక వాక్యంలో ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ ఒక ఎత్తు అయితే దేవుడు చేసిన వాగ్దానము చివరికి స్వతంత్రించుకున్నాడా, స్వతంత్రించుకోలేదా యెహోషువ? స్వతంత్రించుకోవటానికన్నా ముందు అతను మానవ ప్రయత్నం, దేవుడు ఏం చెప్పాడు అది ప్రతిదీ చేశాడా చేయలేదా? చేయలేదా? హెల్త్ ప్రాబ్లం వచ్చింది, నేను ఏమీ చేయను, నేను పడుకుంటా లేదా నేను కూర్చుంటా, దేవుడు చూసుకుంటాడు. కరెక్టా? భర్త మారట్లా, నేనేమీ చేయను, నేను కూర్చుంటా, పడుకుంటా, ప్రార్థన చేసుకుంటా, అంతకుమించి నేనేమీ చేయను, భర్త మారతాడు. కరెక్టా? కరెక్ట్ కాదు. ఎలా కరెక్ట్ అవుద్ది? ఏమీ మాట్లాడకపోతే మరి
అన్యులు ఎలా తెలుసుకుంటారు దేవుని గురించి? ఇప్పుడు ఈ యొక్క 6వ అధ్యాయము 1 నుంచి సుమారు 18 వరకు చదువుకున్నాము. దీంట్లో ఎన్ని రకాల పాయింట్స్ దేవుడు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడో ఒకసారి విచారించండి, లేదా ధ్యానం చేసుకోండి మీ యొక్క అనుదిన ప్రార్థనలో. ఇదే వాక్యం కొత్త నిబంధన గ్రంథంలో చూద్దాం. అపోస్తులు 16వ అధ్యాయము 16 నుంచి 40. చదవండి. అపోస్తులు 16వ అధ్యాయము 16 నుంచి 40 వరకు చదవండి. మేము ప్రార్థనా స్థలములకు వెళుచుండగా పుతోనోను దైవ పట్టినదై సోద చెప్పుల చేత తన యజమానులకు బహు లాభము సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చు. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసింది. ఆమె ఎలాగో అనేక దినములు చేయించుంది గనుక పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానని నా దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయింది. ఆమె యజమానులు తమ లాభసాధనం పోయిందని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారులు ఎదుగు ఈడ్చుకొని పోయి. ఒక నిమిషం నేను చదువుతాను, పెన్ను ఉంటే అండర్లైన్ చేసుకుంటూ ఉండండి. 19th నుంచి నేను చదువుతాను. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినను చూచి పౌలును శిలను అండర్లైన్ చేసుకోండి, పట్టుకొని అండర్లైన్. నెక్స్ట్ మళ్ళీ అండర్లైన్, గ్రామపు చావిడి. చావిడి అంటే చావిడిలో ఎవరుంటారు? ఇంకా జంతువులు ఉంటాయి, పశువులు, ఎడ్లు, గొర్రెలు కూడా, మేకలు కూడా అవ్వచ్చు అనుకుంటా, ఉంటాయి. పాపం వాటికి విచక్షణ లేదుగా, మరి వాష్రూమ్ ఎక్కడికి వెళ్తాయో, మల విసర్జన ఎక్కడ చేస్తాయో. అరే అపోస్తులుగా, దేవుడు యొక్క ఆత్మ కలిగి ఉన్న అపోస్తులుగా, నేను దేవుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునుడి అని లేఖనముల్లో రాసిన ఏకైక భక్తుడు పౌలు గారు. పౌలు చావిడిలోకి ఆయన వెళ్ళాడా? ఈడ్చుకుంటాం అంటే ఏంటి? ఫస్ట్ పట్టుకున్నారు, తర్వాత చావిడిలోకి మాత్రం ఈడ్చుకుని పోయారు. ఈడ్చుకుంటూ తీసుకెళ్తాం అంటే ఏంటి? అది ఎలా సాధ్యం? దేవుడు ఆత్మ కలిగి ఉన్న ఒక బిడ్డ మీద అన్యులు చేయి వేయచ్చా? మరి చేయి వేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు సైలెంట్గా ఉంటాడు అని జనరల్గా విశ్వాసులకు వచ్చే డౌట్. వస్తుందా రాదా విశ్వాసులు ఎవరికైనా? నాకు వస్తుందిలేండి. వాళ్ళు ఇంత ప్రార్థన చేస్తారుగా, వాళ్ళకి ఎందుకు సమస్య వచ్చింది అని నేను అనుకుంటా అప్పుడప్పుడు. లేదా యాక్సిడెంట్ అయింది అనుకుందాం, అరే వాళ్ళు అంత ప్రార్థన చేస్తారుగా, వాడికి ఎందుకు అంత యాక్సిడెంట్ అయింది? మేబీ వాక్యానుసారంగా వాడు ప్రవర్తించట్లేదు కాబట్టి వాడికి యాక్సిడెంట్ అయింది అని నేనేదో అనుకున్నాను. ఓకే, ఇక్కడ పౌలు శిలను పట్టుకుంటూ అండర్లైన్. రెండోది, గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయిరి. చావిడి అనేది రెండోది, ఈడ్చుకొని పోవడం మూడోది. 20వ అధ్యాయం. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమీయులమైన మనను అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములను ప్రవచించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అబద్ధపు సాక్ష్యం. సినాప్సిస్. నెక్స్ట్, అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా రావడం అంటే జనసమూహం మన మీద ఎదురుగా ఒకడు వస్తే రియాక్షన్ ఎలా ఉంటుంది, అలాగే 10 మంది వస్తే, 50 మంది వస్తే, 100 మంది వస్తే, మన మీద 100 మంది నడుచుకుంటూ రావటం ఒక ఎత్తు. మన మీద 100 మంది లేదా మన మీదకి జనసమూహము దొమ్మిగా రావటం అంటే, దొమ్మిగా అంటే పలకరించడానికి వస్తారా? ఎలా సాధ్యం? అపోస్తుల మీద జనసమూహం దొమ్మిగా రావడం ఏంటి? మరి
పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నట్టు, దేవుడు ఏం చేస్తున్నట్టు? మరి దేవుడు ఎందుకు ఇలాంటి స్థితిగతులు దేవుని యొక్క సేవకులకు అప్పచెప్పారు? నెక్స్ట్, జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులను వారి వస్త్రమును లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. బట్టలు తీయటం అంటే ఏంటి? అవమానపరచడం. అది కూడా ఎవరికి? అపోస్తులైన పౌలు గారికి. నెక్స్ట్, వస్త్రములు లాగివేసి అంటే చక్కగా గుండీలు తీసేసి, లేదంటే నీట్గా బట్టలు ఇలా తీసి మడతపెట్టి పక్కన పెట్టారా? లాగివేయటం అంటే బలత్కారంగా లాగివేయటమేగా. బట్టలు ఉండొచ్చు, చినిగిపోవచ్చు, పెకిలిపోవచ్చు. నెక్స్ట్, బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించిరి. వారు చూడండి 23, వారు దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి అని రాసలేదు. వారు చాలా దెబ్బలు కొట్టి. ఎన్ని దెబ్బలు కొట్టారు? చాలా. ఓకే, చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. చెరసాల ఇల్లు ఉంది, హాల్ అంటే ఇంటికి ఎంట్రన్స్. ఇంట్లో నుంచి బయట నుంచి ఇంట్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ హాల్లోకే వస్తాం. బయటికి వెళ్ళాలంటే ఇంట్లో ఏమున్నా సరే హాల్లోంచి బయటికి వెళ్తాం. ఓకే, ఇంట్లో చివరి గది లోపలికి ఉన్న గది. ఇదే ఇంటికి లోపల లోపల ఏముంది? కిచెన్ ఉంటుంది. ఓకే, చెరసాలలో లోపల అంటే ఎంత లోపలికి వేసినట్టండి అంటే చెరసాల ఎంట్రన్స్లో ఉన్న జైల్లో కాదు, అదే రూమ్లో కాదు, లోపల ఎంతో లోపల వేశారు. పారిపోకుండా ఉంటాయి, లోపలికి వేశారు. వాళ్ళు ఏం చేశారండి? నెక్స్ట్, వాళ్ళు పారిపోకుండా ఉండటానికి వాళ్ళ కాళ్ళకు బొండ వేసి. బొండ అంటే ఏంటి? పెద్ద చెక్క, దానికి 2 హోల్స్ ఉంటాయి. ఆ 2 హోల్స్లో 2 కాళ్ళు పెడతాం. మళ్ళీ పెద్ద చెక్క, దానికి కూడా 2 హోల్స్ ఉంటాయి. ఆ హోల్ ఎలా ఉంటుంది అంటే కరెక్ట్గా కాలు పట్టే అంతే ఉంటుంది, చేయి పట్టే అంతే ఉంటుంది. అంటే మనిషి ఇలా నిలబడతామే. నేను ఇప్పుడు చూపించిన పోస్టర్ కదలాలంటే ఎంత కష్టం, తినాలంటే తినడానికి సాధ్యం అవుతుందా? ఇలా బొండలు వేశారు. అలా వేసినప్పుడు వాళ్ళ పరిస్థితి చూడండి. ఒంటి మీద వస్త్రాలు లేవు, ఒంటి మీద బెత్తము లేకపోతే బెత్తములతో చాలా దెబ్బలు కొట్టారు. చాలా దెబ్బలు కొట్టారంటే స్కిన్ చక్కగా నీట్గా ఉంటుందా? బ్లీడింగ్ అవ్వచ్చుగా, గాయాలు అవ్వచ్చుగా. అప్పటికి ఈడ్చుకెళ్ళిపోయారు. ఎన్ని చోట్ల చర్మం లేచిపోయిందో మరి. ఓకే, ఇప్పుడు ఎన్ని మనం చదివామో ఒకసారి చూసుకోండి, రిమైండ్ చేసుకోండి. మళ్ళీ 19వ అధ్యాయం నుంచి క్లుప్తంగా చెప్తాను చూడండి. పట్టుకోవటం, చావిడి, ఈడ్చుకుపోవటం, సమూహము దొమ్మిగా రావటం, వస్త్రములు లాగివేయటం, బెత్తములతో కొట్టడం, చాలా దెబ్బలు బెత్తములతో కొట్టడం, లోపల చెరసాలలో వేయటం, బొండ వేసి బిగించటం. ఎన్ని చెప్పాం? దగ్గర 10 వరకు చెప్పామా? ఇవన్నీ అనుభవించారా అపోస్తలులైన పౌలు గారు, శీల గారు? అనుభవించారా? ఇంత జరిగితే వాళ్ళు చేసిన పని ఏంటి? అండర్లైన్ చేసుకోండి 25వ అధ్యాయం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఏమర్థం చెప్పండి? మీకేమర్థం చెప్పాలి? నరుడి యొక్క స్థితి ఆ యొక్క సందర్భంలో ఏంటి? ఈడ్చుకెళ్ళారు,
దొమ్మిగా మీద పడ్డారు, అవమానపరిచారు, బెత్తములతో కొట్టారు, బొండ వేసి బిగించారు, చెరసాల లోపల ఉన్న చెరసాల గదుల్లో బందీ చేశారు, ఇనుప సంఖ్యలతో బిగించారు. బొండ అంటే ఇనుప చెక్క ద్వారా ప్లస్ ఇనుప సంఖ్యలతో బిగించడం. ఇన్ని చేసిన అపోస్తులుగా ఉన్న ఆ యొక్క దేవుని సేవకులు ఏం చేశారు? ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి. నీ జీవితంలో ఒక్కసారైనా అలా ఉన్నావా? నువ్వు ఉన్నావు సైతం మన జీవితంలో ఒక్కసారైనా. చిన్న అవమానం వస్తే చాలు గదిలో పోయి కుక్కు ఎడుతారు. ఒక్కసారి ఉన్నారు నీ జీవితంలో. నేనైనా సరే జారి కింద పడితే చాలు, నేను ఈరోజు 3 గంటలు ప్రార్థన చేశాను, నేను కింద పడతావేంటి అనే మనుషులు ఉంటారు కూడా. మరి అపోస్తులు ఏ స్థితిలో ఉన్నారు? నువ్వు ఉన్నావు ఒక్కరోజు? ఈ వాక్యం నీకు తెలియదా? ఎంతమంది పట్టుకున్నారో పౌలు శీలను, ఎంతమంది ఈడ్చుకుని పోయారు పౌలు శీలను, ఎంతమంది మీద పడి దుమ్మిగా దాడి చేశారు, ఎంతమంది మీద పడి బట్టలు ఊడదీశారు, ఎంతమంది మీద పడి బెత్తములతో కొట్టారు, ఎంతమంది అవమానపరిచి లాక్కొని ఈడ్చుకొని లోపల ఉన్న చెరసాల గదిలో పడేశారు, ఎంతమంది బలవంతంగా బొండలతో బిగించి వేశారు. ఇంత చేస్తే అపోస్తులుగా ఉన్న దేవుని యొక్క బిడ్డలు ఏం చేశారు? ప్రార్థన చేశారు, దేవుని గురించి కీర్తించారు. నువ్వేనన్నా కీర్తించావా? నీ యొక్క శ్రమను బట్టి విగ్రహారాధికున్న నా భర్త నన్ను ఇంత కష్టపెడుతున్నాడు అని ఏడ్చావా? కీర్తించావా? మారని నీ యొక్క కొడుకు నిమిత్తం, మారని నీ యొక్క అల్లుడి నిమిత్తం ఏనన్నా దేవుణ్ణి కీర్తించావా? దూరంగా ఉన్న నీ యొక్క భర్త నిమిత్తం ఏనాడైనా సరే దేవుని దగ్గర కీర్తించావా? దేవుడు ఆత్మను రక్షించుటకు నీ యొక్క ఊరు దేవుడి యొక్క కృపలో మొత్తము రక్షింపబడాలని వాగ్దానం చేసి ఉన్నారు. దీని నిమిత్తం ఏనాడైనా కీర్తించావా? స్వతంత్రించుకున్నావా? ఏం చేశారు మీరు? సార్ నేనేం చేశాను? ఎటువంటి స్థితిలో ఉన్నా సరే ఆ పరిస్థితుల వైపు అపోస్తులైన ఈ యొక్క ఇరువురు పౌలు గారు, శీల గారు లక్ష్య పెట్టాల. వారి యొక్క లక్ష్యం దేవుణ్ణి ప్రార్థించటం. ఏసీలో కూర్చొని ప్రార్థన చేసుకున్నాం అనుకున్నారా? పని ఎండలో ఏంటి ఏసీలో కూర్చొని ప్రార్థన చేసుకుంటాం తప్పని అంటలా. అలాంటి స్థితిలో వాళ్ళు ఉన్నారా? ఆ సందర్భంలో మనుడు ఎండలో కూర్చొని ప్రార్థన చేసుకునే స్థితిలో వాళ్ళు ఉన్నారా? కూర్చునే స్థితిలో ఉన్నారా? పాపం వాళ్ళు ఒంటి మీద ఊడనట్టు బట్టలో విత్ దెబ్బలో విత్ రక్తం కార్చటం, సంఖ్యలు, కూర్చోలేరు, నిలబడలేరు, వంగలేరు, తాగలేరు, తినలేరు, ఆఖరికి వాష్రూమ్కి కూడా వెళ్ళలేరు. ఇటువంటి స్థితిలో వాళ్ళు ఏం చేశారు? కీర్తించారు. మరి నువ్వు ఆ స్థితిలో ఉన్నావు అలా? ఆ స్థితిలో వెంట్రుకు వాసన స్థితి అని నీకు కలిగి ఉన్నావా? అంత హీనమైన స్థితిలో అట్లీస్ట్ వెంట్రుకు వాసైన స్థితి ఉన్నావు మనం? లేవు. అంత కష్టం అనుభవించినా, అంత శ్రమ అనుభవించినా, అంత వేదన వాళ్ళు అనుభవించినా వారు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళు లక్ష్య పెట్టాల. వారు లక్ష్య పెట్టింది ఒకటే, వారు బ్రతుకు దినములన్నీ ప్రార్థించాలి, దేవుణ్ణి కీర్తించాలి. చేశారు. కార్యం చూసారా? చూడలేదా? ఎరికో గోడల చుట్టూతా ఎలా అయితే బూర ధ్వనులతో ఇజ్రాయేలు ప్రజలు 7 సార్లు ప్రదక్షిణాలు చేస్తే ఆ యొక్క ఎరుకో గోడలు కూలిపోయినాయో, అది పాత నిబంధన గ్రంథం. కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తులైన పౌలు గారు, శీల ఆ ఇరువురు కూడా ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నప్పుడు వారి మధ్య భూమి కంపించెను. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అతని బంధకములు ఊడెను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండడం చూచి ఖైదీలు పారిపోయిననుకుని కత్తి దూసి తను తాను చంపుకొని పోయాను. చదవండి. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడేనే ఉన్నామని బిగ్గరగా చెప్పాడు. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను,
అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతురని చెప్పి అతనికి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యము బోధించింది. రాత్రి ఆ గడియలోని అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగిను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందేది. 25వ అధ్యాయము. అయితే మధ్యరాత్రి వేళ పౌలులు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి. ఇక్కడ వరకు మనం చదువుకున్నాం. దాని కంటిన్యూషన్ ఏముంది? నువ్వు చదువు అక్క. ఆ ఒక్క లైన్ నువ్వు చదువు. ఆ ఒక్క లైన్ చదువు నువ్వు. 25వ అధ్యాయము లాస్ట్లో చదువు. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తించుచు పాడుచుండిరి. ఖైదీలు విడిచుండిరి. చాలు అప్పుడు చాలు. ఎవరు ప్రార్థన చేశారు? ఎవరు కీర్తనలు పడారు చెప్పండి. ఎవరు ప్రార్థన చేశారు? ఎవరు కీర్తనలు పడారు? ఇక్కడ ఎవరు విన్నారు? ప్రార్థన చేసినప్పుడు పక్కనాలు వినాలా వినకూడదా? కీర్తనలు పాడినప్పుడు పక్కనాలు వినాలా వినకూడదా? నీ ప్రార్థన ఎలా ఉంది మరి? చెరసాలలో పౌలు శీలలు ఉన్నారు. ఖైదీలు ఎంతమంది ఉన్నారు? దీన్ని సినాప్సిస్ ఉదాహరణ. విగ్రహారాధన కుటుంబంలో ఉన్నాం. విగ్రహారాధన కుటుంబంలో దేవుడి యొక్క చిత్త ప్రకారము యేసును నమ్ముకున్న స్త్రీ ఆ ఇంటికి వెళ్ళింది కోడలుగా. తను ప్రార్థన చేస్తుంది. తను కీర్తనలతో దేవుని స్తుతిస్తుంది. తను చేసే ప్రార్థన, తను చేసే కీర్తనలు బందీగా, విగ్రహారాధన వల్ల ఖైదీలుగా ఉన్న ఆ యొక్క కుటుంబ సభ్యులు వినాలా వినకూడదా? వాక్యం ఉందా లేదా? వాక్యం ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే సందర్భాలు ఉంటాయి, ఉపమానముగా మాట్లాడే సందర్భాలు ఉంటాయి. ఈ యొక్క వాక్యంలో చెరసాలలో మన ఇల్లు అవ్వచ్చు, జైలు మన ఇల్లు అవ్వచ్చు. జైల్లో రకరకాల గదులు ఉంటాయి. రకరకాల గదుల్లో చివరి గదిలో అపోస్తలుడైన పౌలు గారిని శీలలు గారిని బంధించేశారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఒక గదిలో చివరి గదిలో ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పడుతున్నారు. మిగతా గదుల్లో ఉన్న ఖైదీలకి వినపడిందా వినపడలేదా? వినపడింది. వినపడటం వల్ల వాళ్ళకు వచ్చిన లాభం ఏంటి? ఇరవై 26 చదవండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను. అందరి బంధకములు ఊడెను. ఆపండి, చాలండి. లాస్ట్ లైన్ నేను చూడండి. అందరి బంధకములు ఊడెను. అదేంటి? 25వ అధ్యాయము 26వ అధ్యాయము అండర్లైన్ చేసుకొని నేను అడిగే ప్రశ్న మీరు చూసుకోండి. ఇక్కడ ప్రార్థన చేసింది ఇద్దరు. 25వ అధ్యాయంలో ప్రార్థన చేసింది ఇద్దరు, అపోస్తలుడైన పౌలు శీల. కానీ బంధకములు ఆ ఇద్దరికే ఊడినాయా? అది ఎలా కుదురుతుంది? మీరు చెప్పండి, ఎలా కుదురుతుంది? ప్రార్థన చేసింది ఇద్దరు, కానీ ఖైదీలు 10 సంఖ్యలో ఉండొచ్చు, 100ల సంఖ్యలో ఉండొచ్చు. జైలు అంటే ఒక ఇల్లు కాదు, చాలా పెద్దది, ఎంతోమంది ఉండొచ్చు. మరి ఎలా ఉండి మరి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన అంటే ఏంటో తెలియని వారికి ఆ ప్రార్థన వినపడాలా వినపడకూడదా? వినపడటం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంటి? వారి యొక్క బంధకములు 26 లాస్ట్లో ఉంటాయి. అందరి బంధకములు ఊడెను. అందరి బంధకములు. పౌలు శీల యొక్క బొండెములు చెరసాలలో ఉన్న సంఖ్యలు ఊడెను అని వాక్యంలో లేదు. ఖైదీల యొక్క సంఖ్యలు ఊడెను అని వాక్యంలో లేదు. అందరి బంధకములు ఊడెను. ఓకే, నిజమైన ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి విశ్వసించి ప్రార్థించిన కీర్తించిన అటువంటి ప్రార్థన లేదా అటువంటి కీర్తన వినిన మిగతా ప్రజల యొక్క బంధకములు నిశ్చయముగా ఊడిపోతాయి. వారు ఎటువంటి విగ్రహారాధనలో ఉన్నా, ఎటువంటి దురాత్మల ద్వారా పట్టి పీడింపబడ్డా, ఎటువంటి అస్వస్థతలో ఉన్నా సరే, జీవము కలిగిన దేవుని యొక్క ప్రార్థన వారు కనుక వినట్లయితే, జీవము కలిగిన దేవుడి యొక్క కీర్తనలు వారి కనుక వినట్లయితే నిశ్చయముగా వారి యొక్క బంధకములు ఊడును. ఇది వాక్యం. ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు
అపోస్తులు 16, 25, 26లో నువ్వు చెప్పావుగా ప్రభువా, పౌలు గారు శీల గారు ప్రార్థించుచు కీర్తనలు పాడుతున్నారు, అలా పాడుతున్నప్పుడు ఖైదీలు వినుచున్నారు అని నీ లేఖనం చెప్పుచున్నాయిగా ప్రభువా. మరి విన్న ఖైదీల యొక్క సంఖ్యలు కూడా అటువంటి పౌలు గారి యొక్క ప్రార్థన ద్వారా ఆ సంఖ్యలు ఊడిపోయినాయి అని నీ యొక్క లేఖనం చెప్పుచున్నాయి. ఈ లేఖనంలో నేను నీకు జ్ఞాపకం చేస్తున్నా, నేను ప్రార్థన చేస్తున్నాను. విగ్రహారాధకున్న నా యొక్క పుట్టిల్లు అవ్వచ్చు, నా యొక్క మెట్టిల్లు అవ్వచ్చు, రక్షణ పొందని నా యొక్క భర్త అవ్వచ్చు, రక్షణ పొందని నా అల్లుడు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, తండ్రి అవ్వచ్చు, మాంగారు అవ్వచ్చు, తోడ పుట్టినోళ్ళు అవ్వచ్చు, తోడు కోడళ్ళు అవ్వచ్చు, బావగారు అవ్వచ్చు, మరిదలు అవ్వచ్చు, ఎవరైనా సరే ఎటువంటి ఖైదీ అనే ఒక స్థితిలో బంధకంలో అపరాధులుగా ఉన్నా సరే జీవము కలిగిన దేవుని యొక్క ప్రార్థన నీ నోటి నుంచి వస్తే నిశ్చయముగా ఆ ప్రార్థనకి తగినట్లుగా వారి యొక్క బంధకములు యేసుక్రీస్తు నామంలో ఊడును, విడిపింపబడును. దేవుడు ఎంత చక్కగా వాక్యం చెప్పారండి. అకస్మాత్తుగా 26 స్టార్టింగ్, అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగాను. ప్రార్థన చేస్తే భూకంపం రావడం ఏంటి? మరి యెహోషువ గ్రంథంలో మనం ఏం మాట్లాడుకున్నాం? గొప్ప స్వరముతో గొప్ప ధ్వనులతో పొటేలు కొమ్ములు యూజ్ చేసుకొని 7 సార్లు పట్టణముల యొక్క ప్రాకారము చుట్టూతా ప్రదక్షిణ చేస్తే ఆ యొక్క గోడలు కూలిపోయాయి. అది పాత నిబంధన గ్రంథం. కొత్త నిబంధన గ్రంథం, ప్రార్థన చేస్తే భూమి కంపించను, దేవుడి యొక్క కీర్తనలతో భూమి కంపించను. దేవుడు పరమునకు వెళ్ళేటప్పుడు మేడగదిలో అపోస్తులు మిగతా కొంతమంది స్త్రీలు ప్రార్థన చేస్తే ఆనాడు కూడా భూమి కంపించింది. ఎలా సాధ్యం? వీరు ప్రార్థన చేస్తే భూమి కంపించింది, మన ప్రార్థన చేస్తే మనకే నిద్ర వస్తుంది. ఎలా? లక్ష్యం కలిగిన ప్రార్థనైనా, గురి కలిగిన ప్రార్థనైనా, నిజమైన ప్రార్థనైనా, జీవము కలిగిన ప్రార్థనైనా, ప్రార్థించటం వేరు, నిజముగా ప్రార్థించటం వేరు. వాక్యంలో కూడా ఉంటుంది ఇదంతా. జీవము ప్రార్థన అని వాక్యంలో ఉంటుంది, జీవము కలిగిన ప్రార్థన అని ఉంటుంది, నిజముగా మొరపెట్టడం అని కూడా ఉంటుంది. నాకు మొరపెట్టు వారికి, నాకు నిజముగా మొరపెట్టు వారందరికీ నేను సమీపంగా ఉన్నాను అని లేఖనంలో ఉంటుంది. ఎందుకు ఇలా డిఫరెన్స్ చేసి చెప్పటం? మొక్కుబడిగా చేసేది కాదు ప్రార్థన. అపోస్తులైన పౌలు శీల ఎలా ప్రార్థన చేశారు? ఓకే, అసలు ఇదంతా ఎందుకు జరిగింది ఈ కార్యం చెప్పండి. ఆ జైలు సూపరింటెండెంట్ అండ్ ఫ్యామిలీ మార్చబడటానికి. చూడండి, కంటిన్యూషన్ చదువుతాం. 27 వచ్చాం, 27 నుంచి. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచినట్టు చూచి ఖైదీలు పారిపోయాననుకొని కత్తె తూసి తన్ను తాను చంపుకొని పోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకు శీలకు సాగిలపడిరి. దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో చూడండి. చెరసాల నాయకుడు వచ్చాడు, జైలు కూలిపోయింది, భూకంపం వచ్చి. చీకటిగా ఉందా లేదా? ఉందా కదా? చీకటిగా ఉంది కదా? నా ప్రశ్న చూడండి, చీకటిగా ఉన్నప్పుడు బయట ఉన్న చెరసాల నాయకుడు ఇక్కడున్నాడు, లోపల ఎక్కడో ఉన్నాడు అపోస్తులైన పౌలు శీల. చీకటిగా ఉంది, మరి వాళ్ళకి ఎలా కనిపిస్తుంది ఇక్కడున్న సైన్యాధిపతి కత్తి చూసి చంపుకుంటున్నాడని? అర్థమైందా క్వశ్చన్? అర్థమైందా ప్రశ్న? అర్థమైందా? లోపల ఎక్కడో ఉన్నాడుగా, మరి వాళ్ళకి ఎలా కనిపిస్తుంది చీకట్లో? చెప్పండి, ఎలా కనిపించింది వాళ్ళకి? సరే, నేను ఇక్కడ ఉన్నానండి, కిచెన్లో మా అమ్మ ఉంది, నేను ఇక్కడ ఉన్నానని మా అమ్మ కనిపిస్తుందా? కనిపించదు కదా. మరి ఇప్పుడు కూడా అదే, లోపల ఎక్కడో ఉన్నారు అపోస్తులైన పౌలు శీల గారు, హాల్లో ఉన్న చెరసాల నాయకుడు కనిపించకూడదుగా? ఆత్మ సంచారం. ఓకే, అంటే దేవుడు ఆత్మ వాళ్ళలో ఎంత ఉన్నట్టు, వాళ్ళ ప్రార్థన ఎంత నిజమైనట్టు, వాళ్ళ యొక్క కీర్తనలు ఎంత ఘనమైనవి, ఎంత నిజం, ఎంత ఆత్మ కలిగి, ఎంత హృదయంతో వాళ్ళు ఆ యొక్క క్రియ చేయుచున్నారు. పౌలు లోపల ఎక్కడి నుంచో, లోపల చెరసాలలోంచి పౌలు గారు అరుస్తున్నారు,
ఏ హాని చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. పక్కన ఉంటే బిగ్గరగా కేకేస్తారా? మరి లోపల ఉన్నారు కాబట్టి బిగ్గరగా కేకేశారు. చీకట్లో బిగ్గరగా కేకేసి ఎటువంటి ఆత్మహత్య లాంటివి ఏం చేసుకోమాకు, మేము ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉన్నాం. ఎటువంటి ఆత్మీయ స్థితి ఉండాలి, ఎటువంటి హృదయం ఉండాలి దేవుని కోసం పనిచేసేటప్పుడు. ఇలా చేసినప్పుడు 29, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకు శీలకు సాగిలపడి అద్భుతాన్ని చూశాడు. ప్రార్థన ద్వారా భూకంపం రావడం, అద్భుతాన్ని చూశాడు. ఖైదీల యొక్క చెరసాలలో ఉన్న ఖైదీల యొక్క బంధకాలు మొత్తం కూడా తెగిపోవటం కానీ ఊడిపోవటం కానీ చూశాడు. ప్లస్ ఇంత జరిగినా సరే జైల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పారిపోవాలి. ఖైదీలు పారిపోవాలిగా, ఖైదీలు అంటే పారిపోవటమేగా. జైల్లో ఉన్నారు, పారిపోయే ఛాన్సెస్ ఉంది కానీ పారిపోలేదే. మరి విన్న ప్రార్థన, విన్న కీర్తన వాళ్ళ హృదయంలో నిలిచి ఉందా? దేవుడు ఎరగని తనం గతం. ఏ క్షణానైతే దేవుడి యొక్క వాక్యం విన్నారో, ఏ క్షణానైతే దేవుడి యొక్క ప్రార్థన వారి చెవును పడిందో, ఏ క్షణానైతే దేవుడి యొక్క కీర్తనలు వారి హృదయంలో చొచ్చుకుపోయినాయో ఆ క్షణందే వారందరూ మారుమనసు పొందారు. కాబట్టే పారిపోలా. క్రియ జరుగుతుందా? కార్యం జరుగుతుందా? దేవుడి యొక్క మహిమ చూశాడు కాబట్టి, దేవుడి యొక్క అద్భుత కార్యములు ఆ యొక్క చెరసాల నాయకుడు చూశాడు కాబట్టే వచ్చి దైవజనులైన అపోస్తులైన పౌలు గారి దగ్గరికి, శీలా గారి దగ్గరికి వచ్చి సాగిలపడి జైల్లోంచి బయటికి తీసుకొచ్చి రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? దానికి ఇచ్చే ఆన్సర్ ఏంటి? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పి. ఇదే వాక్యం మళ్ళీ చదవండి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు రక్షణ పొందుదువు. అలా ఎందుకు రాసలేదు వాక్యం అక్కడ? ఆ యొక్క చెరసాలలో ఆ యొక్క సందర్భంలో ఉంది జైలు యొక్క అధికారి మాత్రమే. కాళ్ళ మీద సాగిలపడింది కూడా జైలు యొక్క అధికారి మాత్రమే. ఎలా నేను రక్షణ పొందాలి అని అపోస్తులను అడిగింది కూడా జైలు అధికారి. కానీ ఆన్సర్ ఎలా వచ్చింది? నీవు నీ ఇంటివారు. సందర్భంలో ఉంది ఒకే ఒక్కడు, ప్రశ్నించింది ఒకే ఒక్కడు, క్రియ మొత్తం చేస్తుంది ఒకే ఒక్కడు, సాక్ష్యంగా నిలబడింది ఒకే ఒక్కడు. కానీ బదులు ఎలా వచ్చింది? బదులు ఒక్కడి ద్వారా రక్షణ వచ్చింది, రాలేదా? జైలు యొక్క అధికారి మాత్రమే అక్కడ ఉన్నాడు. జైల్లో జరిగిన మొత్తం క్రియ, దేవుడి యొక్క మహిమ కార్యం చూశాడు, సాగిలపడ్డాడు. ఎలా రక్షణ పొందాలి అని అపోస్తులైన వారిని అడిగితే, బాప్తీసం ద్వారానే రక్షణ పొందుతావు నీవు నీ ఇంటివారు. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఇక్కడ ఉంది ఒకడే కదా. అతను ఆ ప్రశ్న అడిగింది కూడా ఒకడే కదా. మరి ఎలా పౌలు గారు అలాంటి సమాధానం చెప్పారు, నీవు నీ ఇంటివారు అని? ఇంకో ప్రశ్న ఏంటి? మన రక్షణ మనతోనే కాదు, మన ఇంటి వారికి, మన కలిగిన వారందరికీ ఉండాలి. కరెక్ట్, అంతే. ఓకే, ఇంకో ప్రశ్న. ఆ చిన్నదాన్ని దెయ్యం పట్టుకొని పీడిస్తున్నప్పుడు అపోస్తులైన పౌలు గారు వ్యాకులపడి, అంటే చిరాకు కలిగి తిట్టాడా? ఆజ్ఞాపించాడు, గద్దించాడు దెయ్యాన్ని వెళ్ళిపోమని. ఆ సందర్భంలో పౌలు గారు నోరు తెరిచి మాట్లాడారు. నెక్స్ట్, అతన్ని పట్టుకున్నప్పుడు, ఈడ్చుకున్నప్పుడు, న్యాయాధిపతుల దగ్గర నిలబడినప్పుడు, బట్టలు తీసివేసినప్పుడు, బెత్తములతో కొట్టినప్పుడు, చెరసాల్లో బంధించినప్పుడు, చెరసాల్లో ఉన్న లోపల గదుల్లో బంధించినప్పుడు, బొండెలతో సంఖ్యలతో బిగించినప్పుడు, ఈ యొక్క సందర్భం మొత్తంలో కూడా నోరు తెరిచాడు, మాట మాట్లాడాడు. వాక్యం ఉందా? అప్పుడు మాట్లాడలేదు కదా, ఇప్పుడు మాట్లాడాడుగా. దైవజనుడు ఆ సందర్భంలో ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఈ సందర్భంలో ఎందుకు మాట్లాడుతున్నాడు? జైలు యొక్క అధికారి ప్లస్ అధికారి యొక్క కుటుంబానికి రక్షణ కలగటానికి ఈ కార్యం జరుగుతుంది అని ఆత్మ కలిగిన ఆ యొక్క అపోస్తులకు
తెలుసు కాబట్టే నేను ఇలా ఉమ్మివేయబడ్డా, కొట్టబడినా, తిట్టబడినా, అవమానించబడినా, బెత్తములతో కొట్టబడినా, బొండాలతో బిగించిన ఇవన్నీ దేనికి అంటే చెరసాల నాయకుడు మరియు వారి యొక్క కుటుంబం మొత్తం రక్షణ పొందాలి. ఇది దేవుడి యొక్క సంకల్పం అని ఆత్మ యొక్క ప్రేరేపణ అతను ఆల్రెడీ తెలుసు కాబట్టే ఊచుకున్నాడు, సహించాడు, భరించాడు. ఆ ఒక రాత్రి మొత్తం కూడా అతను చేయాల్సింది ఏంటి? మౌనంగా ఉండటం మాత్రమే. 16 సంవత్సరాల పాటు మౌనంగానే ఉన్నాం. ఎప్పుడైతే దేవుడి యొక్క చిత్తం మనకు తెలిసిందో అప్పుడు మాత్రం మౌనంగా ఉండకూడదు. పౌలు గారు అప్పటి వరకు మౌనంగా ఉన్నారు, ఆ రాత్రి వరకు మౌనంగా ఉన్నారు. దేవుడి యొక్క క్రియ జరిగిన తర్వాత నోరు తెరిచారా లేదా? నీవు నీ ఇంటి వారు బాప్తిజం తీసుకుంటే రక్షణ పొందుతారు. మాట్లాడారా లేదా? మాట్లాడి అంతవరకు ఆగిపోయారా? నెక్స్ట్ ఏముంటుందో చూడండి. 33 రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగాను. అధికారి గాయాలు కడిగాడు. వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిజం పొందారు. అయ్యో, అర్ధరాత్రి. 25వ అధ్యాయం ఏముంటుంది? మధ్యరాత్రి వేళ. మధ్యరాత్రి అంటే 12 తర్వాతేగా. 12 తర్వాత ప్రార్థన చేశారు, కీర్తనలు పడారు. తర్వాత భూకంపం వచ్చింది. జైలు యొక్క పునాదులు అదిరేను, కూలిపోయినాయి. మిగతా సైనికుల యొక్క బంధకములు, సంఖ్యలు అన్నీ తెగిపోయినాయి. ఇది జరగడానికి అరగంట అవ్వచ్చు, గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు. మరి బాప్తిజం ఏ టైంలో ఇచ్చారండి? ఏ టైంలో ఇచ్చారు బాప్తిజం? ఇక్కడ దేవుడు పని చేయడానికి రాత్రి, అపరాత్రి, అర్ధరాత్రి, తెల్లారుజామున, నిద్రపోయే టైము, ఇది రెస్ట్ తీసుకునే టైం ఏం లేదు. 24 గంటల్లో ఏ సెకండ్ అయినా సరే దేవుడి కార్యం చేయటానికి, దేవుని పని చేయటానికి యుద్ధ సన్నద్ధులై ఉండే విశ్వాస ధీరులుగా క్రైస్తవులు ఉండాలి. అర్ధరాత్రి వేళ ప్రార్థన చేశారు, మధ్యరాత్రి వేళ కీర్తనలు పాడారు, భూమి కంపించెను. అదే మధ్యరాత్రి వేళ బాప్తిజం ఇచ్చారు. మరి మనం ప్రార్థన చేసుకోవడానికి ఇది సమయం, దేవుడు పని చేయడానికి ఇది సమయం, బైబిల్ చదవడానికి ఇది సమయం. అదేం లేదు. ఏ సమయంలో అయినా చదవచ్చు, ఏ స్థితిలో అయినా చదవచ్చు, ఏ టైంలో అయినా సరే చదవచ్చు వాక్యం. 24 గంటల్లో ప్రతి ఒక్క సెకండ్, ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క గడియ దేవుడిచ్చిందే. నెక్స్ట్, బాప్తిజం పొందిరి మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. చూడండి, ఆనందం కావాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడి యందు విశ్వాసం ఉంచాడు కాబట్టే అతను బాప్తిజం పొందాడు, అతని ఇంటి వారందరూ బాప్తిజం పొందారు. అతడు, అతని ఇంటి వారందరూ కూడా దైవజనులతో కలిసి ఆనందించెను. ఆనందించడం అంటే పిండి వంటలు చేసుకొని తిన్నారు, కొత్త బట్టలు వేసుకున్నారు, డబ్బులు ఉన్నాయి, ధనం ఉంది, ఆ బంగారం ఉంది, వెండి బంగారములు ఉన్నాయి, ఆ పట్టు వస్త్రములు ఉన్నాయి. ఎక్కడా లేదు. ఆనందం అంటే దేవుని యందు విశ్వాసమే ఆనందం. దేవుని యందు ఉన్న విశ్వాసమే ఆనందం. నెక్స్ట్, ఉదయం అయినప్పుడు 25వ అధ్యాయం నుంచి 35వ అధ్యాయం వరకు జరిగిన ప్రతి ఒక్క కార్యము మధ్యరాత్రి తర్వాత జరిగిన కార్యమే. బాప్తిజం మధ్యరాత్రి తర్వాత జరిగింది, భూకంపం మధ్యరాత్రి తర్వాత వచ్చింది, కీర్తనలు, ప్రార్థన మధ్యరాత్రి తర్వాత వచ్చింది, భోజనం చేయడం కూడా మధ్యరాత్రి తర్వాతే. ఈయన చేశారు. 35వ అధ్యాయంలో 35వ వచనంలో ఉంటుంది, ఉదయం అయినప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి. చెరసాల నాయకుడు మాటలు పౌలునకు తెలిపి, మిమ్మును విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పెను. ఇది వాక్యం ఇంతవరకు కరెక్టేనా? కానీ మీకు రిలీజ్ ఆర్డర్స్ వచ్చేసి మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెరసాల నాయకుడు అపోస్తలుడైన పౌలు గారితో, శివుల గారితో చెప్పారు. నేను వచ్చిన పని అయిపోయింది, దేని నిమిత్తం అన్నీ భరించామంటే చెరసాల నాయకుడు అండ్ వారి యొక్క కుటుంబం యొక్క రక్షణ నిమిత్తమే అని అలా అనుకొని పౌలు గారు, శైల గారు రిలీజ్ ఆర్డర్స్ చేతపట్టుకొని పట్టణం వదిలేసి వెళ్ళిపోయారా? వెళ్ళలా. ఏం చేశారు చూడండి. అయితే పౌలు, వారు న్యాయము విచారింపకే రోమీలమైన మమ్మను బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యంగా వెళ్ళగొట్టుదురా? మేము ఒప్పము.
వారే వచ్చి మమ్మల్ని వెలుపలకు తీసుకొని పోవాలని చెప్పారు. ఆ భటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపగా వీరు రోమీలని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణము విడిచిపడినని వారిని వేడుకొని. చాలండి. అపోస్తులు ముందున్న అధ్యాయంలో అవమానించబడ్డారా, హేళన చేయబడ్డారా, నెట్టివేయబడ్డారా, చేతరించబడ్డారా, బట్టలు బెత్తములు ఇన్ని జరిగినాయి కదా. ఇన్ని సందర్భాల్లో ఎక్కడా కూడా నోరు తెరవని అపోస్తులైన పౌలు గారు, శీల గారు ఇప్పుడు ఏం నోరు తెరిచారు? కార్యం జరిగిన తర్వాత నోరు తెరిచారా, తెరవలేదా? అది కూడా ఎంత గట్టిగా తెరిచారో చూడండి. 37 వచనం, వారు న్యాయము విచారింపకయే రోమీయులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్ములను రహస్యముగా వెళ్ళగొట్టుదురా? మేము ఒప్పుకోం. వారే న్యాయాధిపతులు వచ్చి మమ్మును వెలుపలకు తీసుకొని పోవాలని చెప్పాను. ఎంత కమాండింగ్, ఎంత అథారిటీ ఉండాలి, ఉందా లేదా? ఇంకో ప్రశ్న చూడండి, 16:20, అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి ఈ మనుషులు యూదులై ఉండి 20వ అధ్యాయంలో న్యాయాధిపతుల దగ్గర పౌలు గారిని, శీల గారిని ఇట్లా ఆ మనుషులు ఇబ్బంది పెట్టేటట్టు క్రియేట్ చేస్తూ ఉంటారు కదా చెరసాలలో వేయక ముందు. అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చెప్పారు? ఈ మనుషులు యూదులు అన్నారు. యూదులు. ఆ సమయంలోనే పౌలు గారు, శీల గారు మాట్లాడచ్చుగా న్యాయాధిపతుల దగ్గర, మేము యూదులం కాదు, మేము రోమీయులు మనం చెప్పచ్చుగా. చెప్పలేదే. చెప్పినట్లయితే చెరసాలలో వాళ్ళు ఉండేవాళ్ళు కాదుగా, చెప్పినట్లయితే భూకంపం వచ్చేది కాదుగా, చెప్పినట్లయితే చెరసాల నాయకుడి యొక్క రక్షణ వచ్చేది కాదుగా, చెప్పినట్లయితే చెరసాల నాయకుడి యొక్క కుటుంబం మొత్తం కూడా రక్షణ పొందేది కాదుగా. ఎందుకు భరించారు? ఎందుకు ఓర్చుకున్నారు? ఆ రాత్రి యూదులమని నిందించిన మౌనంగానే ఉన్నారు. తెల్లారేసరికి మేము రోమీయులము అని చెప్పారు. మనం మౌనంగా ఉండటానికి సమయం, ఎప్పుడు మాట్లాడాలనటానికి కూడా సమయం. ఇది సింపుల్గా మీరు రోమీలు అని చెప్పి ఊరుకున్నారా? ఎంత ధైర్యం కావాలి! న్యాయము విచారించకుండా అధికారుల దగ్గరికి వెళ్ళి లేకపోతే కోర్టు దగ్గరికి వెళ్ళి జడ్జిని నిలదీస్తారా ఎవరైనా సరే? మీరు న్యాయం విచారించకుండా తీర్పు ఎలా తీర్చామని ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి. కానీ మరి పౌలు ఎలా చేశారు? ఎంత అధికారం ఉండాలి? ఇంత అధికారం రాత్రి లేదే, ఇప్పుడు ఎందుకు ఉంది? దేవుడు కార్యం జరగటం కోసం మౌనంగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడి యొక్క కార్యం జరిగిందో అప్పుడు దేవుడు ఆత్మ కలిగి ఉన్నవాడు కాబట్టి అధికారం కలిగిన మాటలు ప్రకటిస్తున్నాడు. తప్పు చేసిన న్యాయాధిపతులకు నువ్వు చేసిన తప్పు అని చెప్తున్నాడు. ఎట్లా? విచారించకుండా తీర్పు తెచ్చకూడదు అని న్యాయాధిపతులకి బోధించారు. అంత మాత్రమే కాకుండా బహిరంగముగా కొట్టావు, బహిరంగముగా చెరసాల్లో వేయించావు, ఇప్పుడు మాత్రం రహస్యముగా వెళ్ళిపోమంటున్నావా? కుదరదు. న్యాయాధిపతులుగా ఉన్న మీరు వచ్చి మమ్మల్ని వెలుపలకు చెరసాల నుంచి బయటికి తీసుకురండి అని ఆజ్ఞ ఇచ్చాడు. మరి వాళ్ళు వచ్చారా, రాలేదా? న్యాయాధిపతులు ఎలా వచ్చారు? వీరు రోమీయులు అని న్యాయాధిపతులు విని భయపడి వచ్చి వారిని బతిమిలాడుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణము విడిచిపోనని వారిని వేడుకొనిది. న్యాయాధిపతులు ఏం చేశారు చూడండి, 39వ వచనంలో, భయపడ్డారు, బతిమాలుకున్నారు, వేడుకొన్నారు. దేవుడిని ఎరుగని బిడ్డలు మన మధ్య ఎలా అన్నా ఉండని, మనల్ని అవమానపరచచ్చు, కొట్టచ్చు, తిట్టచ్చు, హేళన చేయొచ్చు, పట్టుకొని ఈడ్చుకొని లాక్కెళ్ళిపోవటం. ఇక్కడ అంటే వస్త్రహీనత అంటే ఇక్కడ అవమానం సాధిస్తాం. అవమానం అంటే ఇంకా ఎన్నో రకాలు తీసుకోవచ్చు. బూతులు మాట్లాడచ్చు, మొహం మీద ఉమ్ము వేయచ్చు, నువ్వేంటి నా చెప్పేది అన్నట్టు ఎన్నో విధాలుగా అవమానపరచవచ్చు. ఇంత జరిగినా సరే ఆ సమయంలో దేవుడి యొక్క ఆత్మ ఏం చెప్తుంది? మౌనంగా ఉండు, రేపటి దినమునందు చెరసాల నాయకుడు మరియు వారి యొక్క కుటుంబం రక్షణ పొందాలి కాబట్టి నువ్వు మౌనంగా ఉండు అని ఆత్మ పౌలు గారికి చెప్పారు. పరిశుద్ధ ఆత్మ చెప్పారు కాబట్టి దేవుడి యొక్క మాటకు లోబడి దేవుడి యొక్క క్రియ, ఆత్మల యొక్క రక్షణ
జరిగే వరకు కూడా మౌనంగా భరించారు, సహించారు. అది జరిగిన తర్వాత, ఆత్మల యొక్క రక్షణ జరిగిన తర్వాత అప్పుడు మాత్రమే అధికారులతో మాట్లాడారు. ఎంత గట్టిగా మాట్లాడారు! బహిరంగంగా తీర్పు తీస్తున్నావు, రహస్యంగా వెళ్ళిపోమంటున్నావు, విచారించకుండా తీర్పు తీర్చావు అని అధికారులను ఎదిరిస్తే అధికారులు ఎలా వచ్చారు అపోస్తుల దగ్గరికి? ఎవరు ఈడ్చుకెళ్ళారు, ఎవరు కొట్టారు, ఎవరు చెరసాల్లో వేశారు, ఎవరు బొండాలతో వేశారు? అటువంటి అధికారులు ఈనాడు బతిమలాడుకున్నారు. ఈనాడు పౌలు గారిని చూసి భయపడిపోయారు, బతిమలాడుకున్నారు. ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి దేవుడు మారుస్తున్నాడు అధికారుల్ని? నిన్నటి రోజు వరకు నీ కుటుంబం నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, నిన్ను గురించి అవమానం చేయొచ్చు, హేళన చేయొచ్చు, వ్యతిరేకంగా మాట్లాడచ్చు. కానీ ఎప్పుడైతే దేవుడికి ఆనుకొని మౌనంగా ఉండి దేవుడి యొక్క క్రియ జరిగే వరకు నిరీక్షణ కలిగి ఉంటావో, దేవుడి యొక్క కార్యం నీ ద్వారా కుటుంబంలో జరిగితే, అది జరిగిన పిమ్మట నిన్ను గురించి నీలో ఉన్న దేవుని యొక్క ఆత్మ చేయుచున్న గొప్ప కార్యములు వారందరూ కూడా కనులారా చూసి ఉన్నారు. కాబట్టే ఆ క్షణములందు నుంచి నిన్ను చూసి వారందరూ భయపడతారు, బతిమలాడుకుంటారు, వేడుకుంటారు. ఇది పౌలు యొక్క జీవితంలో జరిగిన క్రియ. నీ జీవితంలో జరగదా? ఈ యొక్క లేఖనంలో ఎత్తిపెట్టి ప్రార్థించకూడదా? ప్రార్థిస్తే నీ జీవితంలో క్రియ జరగదా? పాత నిబంధన గ్రంథంలో ఎరికో గోడల గురించి మాట్లాడుకున్నాం. సేమ్ ఎగ్జాంపుల్ యాజ్ ఇట్ ఈస్. అక్కడ ఎరికో గోడలు, కోట గోడలు, పట్టణం యొక్క ప్రహారీ గోడ కూలిపోయింది. చెరసాల గోడలు, చెరసాల యొక్క పునాదులు కొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారి యొక్క కీర్తనల ద్వారా కూలిపోయినాయా లేదా? ఒక కార్యము పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎలా చేశారో కొత్త నిబంధనలో కూడా అదే చేశారు. సమస్య కీర్తనల ద్వారా, ప్రార్థన ద్వారా జయము వచ్చి ఉన్నది. ఆ జయము పొందుకున్న విశ్వాసమును బట్టి అన్యులు అందరూ కూడా భయపడతారు, బతిమలాడుకుంటూ ఉంటారు. ఓకే, దేవుడు మనతో ఏం మాట్లాడాడో ఒకసారి అందరూ విచారణ చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి, ధ్యానం చేసుకోండి. దేవుడు మీకు చేయించున్న వాగ్దానము. గిల్గాలు అంటే ఏంటి, బేతేలు అంటే ఏంటి, ఎరుకో అంటే ఏంటి? ఈరోజు మనం మాట్లాడుకున్న మాట, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, ఎటువంటి గొప్పదైన శ్రమైన, సమస్య అయినా, వేదనైనా, సమస్తము కూడా పరిస్థితి వైపు చూడకుండా దేవుడు చేసిన వాగ్దానం మీద నమ్మిక ఉంచి నిరీక్షణ కలిగి విశ్వాసముతో కీర్తనలతో ఆ యొక్క సమస్య చుట్టూతా మనం ప్రార్థన చేసినట్లయితే, దేవుని గురించి గొప్ప శబ్దముతో కీర్తనలు, కేకలు చేసినట్లయితే ఆ యొక్క సమస్య పునాదులతో సహా పెకిలింపవేయబడెను. అంధకార చీకటి సంబంధమైన, విగ్రహారాధన సంబంధమైన సంఖ్యలతో ఉన్న కుటుంబమైనా సరే, ఆ యొక్క సంఖ్యలు సమస్తము కూడా దేవుడి యొక్క కీర్తన ద్వారా సంఖ్యలు ఊడిపోయాను. నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశం ఇచ్చిన యేసయ్యకి సమస్తమైన మహిమ కలుగును గాక. ఆమెన్.